నమస్తే వై న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం, శుభ స్వాగతం. వై ఒక ప్రశ్న నుండి ఉద్భవించేదే సమాధానం. రాజకీయ పరంపరలో రాజకీయ నాయకులే కానివ్వండి, సైన్స్లో ఉన్నటువంటి సైంటిస్టులైనటువంటి వారి దగ్గర నుంచి కానివ్వండి, ఆరోగ్యానికి సంబంధించిన వైద్యులతో కానివ్వండి, న్యాయ సంబంధమైనటువంటి విషయంలో లాయర్లతో కానీ వై ప్రశ్నిస్తుంది, వారి నుండి సమాధానం రాబడుతుంది. ప్రభుత్వాలు ఏకకాలంలో ఒకేసారి రాత్రే ప్రభుత్వాలు ఏర్పడవు. ఒక నాయకుడు కూడా అంతే, రాత్రే ఒక నాయకత్వం వహించేటువంటి స్థితి రాదు. రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజలు సంధించేటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్తూ వారి కష్ట నష్టాల్లో భాగస్వామి అయితేనే, అది రోజుల తరబడి వారితో కష్టపడితేనే, వారి సమస్యలు తీరిస్తేనే ఒక నాయకుడు అవుతారు. రాజకీయ అండదండలు తండ్రితో పాటు కొడుకు ఉన్నట్టయితే ఆయన కూడా కష్టపడితేనే ప్రజలు వారిని ఎన్నుకుంటారు. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం. బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా కొండపాక మండల్, తన సొంత జన్మభూమి ఉన్నటువంటి దుద్దెడకు మండల్ కొండపాకకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఎప్పుడు నూనె కుమార్ గారు పిలుపునిస్తారు, దానికి స్పందించాలని నిత్యం కూడా కార్యకర్తలు, ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి. వారు ఈరోజు తన భావాలను, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న పనులేమిటి, గతంలో టీఆర్ఎస్ ఆ తర్వాత బీఆర్ఎస్విగా మారింది, ఆ బీఆర్ఎస్ కూడా ఏ విధంగా చేసింది, ఈ రెండుటి యొక్క తేడాలు మనతో పంచుకోవడానికి వచ్చారు. వారికి వై న్యూస్ తరఫున ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్న కుమార్ గారు, నమస్కారం సార్. అయ్యా, వైద్యో నారాయణ హరి. డాక్టర్గా కావాలని ఒక ఆలోచన విధానం ఉండే. ఆ ఉన్న పరిస్థితులలో నేను ఓ ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్ కాలేకపోయినా నా మనసులో ఉన్నటువంటి భావం కోసము నేను సీనియర్ డాక్టర్ల దగ్గర, నేను డాక్టర్ తిరుమల రెడ్డి గారు, డాక్టర్ భాస్కర్ రావు గారి దగ్గర, వారి దగ్గర నేర్చుకొని నేను ఆర్ఎంపీ వైద్యునిగా ఒక 8 సంవత్సరాలు ఇదే మా మండలం కొండపాక మండలంలో తిమ్మారెడ్డిపల్లిలో నేను ఆర్ఎంపీ వైద్యునిగా ఒక 8.5 సంవత్సరాలు అక్కడ చేసిన. ఆ తర్వాత ప్రస్తుతం కూడా దుద్దెడలో 2012లో మెడికల్ షాప్ ఏర్పాటు చేసి రాజీవ్ రహదారి మీదనే, అలాగే ప్రస్తుతం కూడా ఆర్ఎంపీ వైద్యునిగా, అయితే పార్టీ టైం లేదా మిగతా వైద్య వృత్తి టైం, ఈ రెండుతో జీవనం సాగుతూ ఉన్నది. ఏదైనా ఒక మార్పు, అటు వైద్య వృత్తిలో కూడా దాని మీదికి ఆ వైద్యుడిగా నేను సేవలు అందించాలని ఒక కుతూహలంతో, ఆతృతతో ఆ రంగంలోకి వెళ్ళారు. అక్కడి నుంచి ఎంచక్క రాజకీయాల్లోకి ఉద్యమ సమయంలో మీరు వచ్చారు. ఎవరి పిలుపు, ఎవరికి స్పందించి మీరు రాజకీయాల్లోకి రావడం జరిగింది? నేను 2001 సంవత్సరంలో ఎస్ఎఫ్ఐ ఫస్ట్ నేను ఇంటర్మీడియట్ చేసే సందర్భంలో నాకు విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిపిఎం అనుబంధ సంస్థ, అది సిపిఎం పార్టీ అనుబంధ సంస్థ ఎస్ఎఫ్ఐలో నేను ఫస్ట్ వారి విద్యార్థి ఉద్యమాలన్నీ కూడా విద్యార్థుల కోసం జరుగుతున్న, వారు తీసుకుంటున్న పిలుపులు, వారు తీసుకుంటున్నటువంటి వారు చేస్తున్న విద్యార్థుల తరపున పోరాటం నాకు బాగా నచ్చి నేను 2001 సంవత్సరం వరకు నేను అందులో పనిచేసిన, యాక్టివ్గా పనిచేసిన ఎస్ఎఫ్ఐలో పనిచేసిన తర్వాత 2001 ఏప్రిల్లో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిండు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు నాకు అప్పుడప్పుడే మైండ్ మ్యాచ్యూరిటీ అవుతూ నాకు అసలు రాజకీయాల పట్ల, పోరాటాల పట్ల, విద్యార్థుల పట్ల, ఇటు ప్రజల పట్ల కొంత అవగాహన వచ్చే పరిస్థితి అప్పుడే మొదలైంది. ఆ పరిస్థితులలో కాకుంటే ఎస్ఎఫ్ఐలో నేను ఎస్ఎఫ్ఐలో పనిచేస్తున్నా, కానీ దాని పార్టీ ఏది సిపిఎం పార్టీ. అప్పుడు సిపిఎం పార్టీకి రాష్ట్ర కార్యదర్శిగా బివి రాఘవులు గారు ఉన్నారు. కేసీఆర్ గారేమో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోకపోతే నేను అప్పటికే దీని నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కాకపోతే ఈ సమైక్యాంధ్రుల పాలనలో ఎంత ప్రాబ్లం అవుతున్నది, సమైక్యాంధ్రులు నీళ్లను, నియామకాలను ఏ విధంగా దోపిడీ చేస్తున్నారు అనే విషయంలో నేను బాగా చాలా ఆలోచించి కేసీఆర్ గారు పార్టీ పెట్టంగానే 2001 ఏప్రిల్లో పార్టీ పెట్టంగానే నేను వెంటనే నిర్ణయం తీసుకొని కేసీఆర్ గారికి మద్దతు తెలపాలి, ఖచ్చితంగా కేసీఆర్ గారికి మద్దతు తెలిపితే మన కోసం కొట్లాడుతున్నాడు అనే ఆలోచన విధానంతో నేను టీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్ళడం జరిగింది. అది 2001లోనే. రెండోది, రాజకీయ నాయకులు కానీ ఏదైనా కానీ ఒక్కసారి షేన్ అవుతారు,
ఆ తర్వాత కనుమరుగేటువంటి పరిస్థితి ఉంటుంది. నీకు ఈ ఉద్యమ బంధాలో విసుగు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఆ విసుగును కూడా పార్టీ కోసం, తెలంగాణ కోసం అర్పిస్తున్నానని ఒక భావనతో ముందుకెళ్ళారు. నాకు విసుగు ఎప్పుడు రాలేదు. నేను జీవితంలో కూడా నిత్య విద్యార్థిలాగానే ఉంటా. అన్నీ నాకు తెలుసు అని చెప్పి నేను ఎప్పుడు అనుకోను. నేను ప్రతి ఒక్కటి ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది, ఇంకా తెలుసుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. వచ్చిన టెక్నాలజీ ఏదైతున్నదో ఆ టెక్నాలజీ కూడా మనం అర్థం చేసుకోవాలనే ఆలోచన విధానంతో నిజ జీవితంలో నేను జీవనం సాగిస్తూ ఉంటా. అలాగే ఏదైతే కేసీఆర్ గారు పార్టీ పెట్టగానే చాలామంది ప్రజలు వచ్చి ఈ పార్టీలో పనిచేసారు, కార్యకర్తలుగా చాలామంది పనిచేసిన సందర్భంలో 2001 నుండి పనిచేస్తే నేను నా పని విధానం చూసి 2006లో విద్యార్థి విభాగానికి మండల అధ్యక్షునిగా నన్ను నియామకం చేసిండు. అప్పుడు దుబ్బాక కాన్స్టిట్యున్సీ ఉండే, ఇప్పుడు ఏదైతే దుబ్బాక కాన్స్టిట్యున్సీ అయిందో అప్పుడు దొమ్మాట కాన్స్టిట్యున్సీ ఉండే. దొమ్మాట నియోజకవర్గంలో గౌరవ కీర్తిశేషులు సోలిపేట రామలింగారెడ్డి గారు ఎమ్మెల్యే అయినరు, మొదటిసారిగా ఎమ్మెల్యే అయినరు. ఆ ఎమ్మెల్యే అయినప్పుడు నాకు ఆ సోలిపేట రామలింగారెడ్డి గారు, హరీష్ రావు గారు మాట్లాడుకున్న తర్వాత బాగా యాక్టివ్గా పనిచేస్తున్నాడు, అసలు పార్టీ ఏది పిలిపించినా కానీ మొదటి ప్రియారిటీ అసలు పార్టీగానే ఉన్నది అని అన్నప్పుడు విద్యార్థి విభాగం నాకు మండల అధ్యక్షునిగా నన్ను పిలిచి నాకు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం మండల అధ్యక్ష పదవి ఇచ్చిండు. ఆ పదవి ఇచ్చిన తర్వాత నేను ఎక్కడ కూడా రోజు ఇంకా ఏ విధంగా కేసీఆర్ గారు ఒక ఆలోచన చేస్తున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ కోసం తెలంగాణ ప్రత్యేక అప్పుడు ఏదైతే సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ వెనుకబడిపోయిందో దానికోసం తెలంగాణను ఏ విధంగానైతే వాళ్ళు అన్ని ఉద్యోగాలు అన్ని వాళ్ళు కొల్లగొడుతున్నారో దాని విషయంలో నిధులు నియామకాల విషయంలో కేసీఆర్ గారు బాగా ఆలోచించినప్పుడు నాకు ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ గెలిస్తే మనం గెలిచినట్టు, కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి ఖచ్చితంగా మనం సపోర్టెడ్గా ఉండాలి, కేసీఆర్ గారు చేస్తున్న ఉద్యమానికి సపోర్టెడ్గా ఉండాలని చెప్పారంటే నా శక్తి సామర్థ్యాలు ఎంత ఉంటే అంత పూర్తి శక్తి సామర్థ్యాలు ఉపయోగించి నేను ఈ కేసీఆర్ గారి పిలుపును ప్రజల్లోకి కార్యకర్తల్లోకి బలంగా తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. దీనికి ఒక బీజస్తంభం మూలస్తంభంగా మనం ఉన్నట్టు ఉంటుంది. ఈ ఉద్యమం ముందుకు పోయినట్టయితే అనే ఉద్దేశంతో నేను ప్రతిరోజు కూడా ఇంకా ఏ పిలిపిస్తాడో ఇంతకంటే ఎక్కువ పిలుపు రావాలి, ఇంతకంటే ఎక్కువ ఉద్యమాలు రావాలి, ఇంతకంటే ఎక్కువ కేసీఆర్ గారికి ఆలోచన రావాలని చెప్పి నేను ఒక దృఢ సంకల్పంతో పనిచేసిన. కానీ ఎన్నడూ కూడా నాకు విరామం తీసుకుందామనే ఆలోచన ఆ రోజు నుంచే ఈ రోజు వరకు లేదు. ఎప్పుడు కూడా అరే ఇది ఇట్లా అని కాదు, కేసీఆర్ గారు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి అక్కడ ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయాన్ని అమలుపరచడమే, ప్రజల్లోకి తీసుకెళ్లడమే, పార్టీలోకి తీసుకువెళ్ళడమే, కార్యకర్తల్లోకి తీసుకువెళ్ళడమే లక్ష్యంగా పనిచేసినాం. రైట్. ఒక్కటి, ఒక నాయకత్వంలో ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి, ఎన్నో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఇవాళ ఈ స్థాయికి నువ్వు ఏదో ఒకరోజు రాత్రి నువ్వు ఎదిగింది కాదు. రెండోది, ఉద్యమ సమయంలో ఎమ్మెల్యే స్థానాలలో, ఎంపీ స్థానాలలో ఓటమి చెందుతున్న సమయంలో మీకు ఎలాంటి ప్రశ్నలు కేసీఆర్ గారు సంధించారు? ఎలాంటి మీకు ఒక రూట్ మ్యాప్ ఎలా త్రోవ చూపించారు? కేసీఆర్ గారు ఒకటే ఒక మాట చెప్తారు, రాజకీయాల్లో గెలుపోవటంలో శాశ్వతం. అసలు దేశ స్వతంత్రంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఓడిపోయిన పరిస్థితి, ప్రజలను ఆకర్షితులు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పెడితే ఎన్టీ రామారావే ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి పరిస్థితి. అటువంటప్పుడు రాజకీయాల్లో గెలుపోవటంలు ఉంటాయి. మనం గెలిచినాడు మురిసి మనం ఏదో అని చెప్పి ప్రజలకు అందకుండా ఉండొద్దు, ఓడిపోయినామని చెప్పి ప్రజల కష్ట సుఖాల్లో మనం భాగస్వామ్యం కాకుండా ఉండొద్దు. గెలిచినా ఓడినా ప్రజల పక్షాన ఉండాలి, ప్రజల పక్షాన ఉంటేనే మనం లీడర్గా ఉంటాం, మనల్ని కూడా లీడర్గా గుర్తిస్తారు. ఖచ్చితంగా నాయకుడు అనేవాడు రోజు కూడా ప్రజలతో లైవ్గా రాజకీయాల్లో ఉండాలని చెప్పి మాకు సందేశాన్ని ఇస్తాడు. ఓడిపోయినాడు ఏదో మనము బాధపడొద్దు, బాధపడి కుంగిపోవద్దు, గెలిచినాడు మనము ఏదో విర్రవీగిపోవద్దు, మేమే గెలిచినాం కదా అని విర్రవీగిపోవద్దు అని చెప్పి కేసీఆర్ గారు మాకు ప్రతి విషయంలో కూడా మాకు నేర్పిన విద్య. గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తిత్వం అయినది వారితో. రెండోది కుమార్, అదృష్టవశాత్తు 14 ఏళ్ల ఉద్యమంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న టీఆర్ఎస్ పార్టీ తన ఒక ప్రభుత్వం ఏర్పాటి. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా స్వాతంత్ర్యం కోసం కొట్లాడి ఆ ఫలాలను అనుభవించి తమను పరిపాలించమని ప్రజలు ఆదేశించారు ఆయన. తెలంగాణలో కూడా అంతే. ఒక నాయకుడు, వీరోచిత పోరాటం చేసే నాయకుడు ఆ ఫలాలను అందుకోకముందే గతించిన సందర్భాలు ఉన్నాయి. జయశంకర్ సార్ తెలంగాణ ఫలాన్ని ఆయన చూడలే, ఆయన కళ్ళారు చూడలే, కానీ పోటీ చేసాడు, చాలా కష్టపడ్డాడు. ఉద్యమం తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ యువతకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ ఎలాంటి భరోసా ఇవ్వగలిగింది?
ఏదైతే గత సమైక్యాంధ్ర పాలనలో ఓట్లేమో తెలంగాణ వాళ్ళు వేయాలి, తెలంగాణ వాళ్ళంతా కూడా ఒక మాట మీద ఉండి ఒక నమ్మకంతో ఇది చేస్తారు అని చెప్పి ఏదైతే రాజకీయ పార్టీలు ఒక పిలిపిస్తే ఆ రాజకీయ పార్టీలలో మాకు ఇకనన్నా న్యాయం జరుగుతుందేమని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాకపోతే వీళ్ళు కాకపోతే వాళ్ళు చెప్పి ఎంతసేపు తెలంగాణ ప్రజల ఓట్లు వేయించుకున్నారు తప్ప కానీ నిధులన్నీ మాత్రం ఓట్లేమో వీళ్ళు వేయాలి, నిధులు మాత్రం అయితే రాయలసీమకు తీసుకెళ్ళాలి, లేకపోతే ఆంధ్రాకి తీసుకెళ్ళాలి అంతే తప్ప కానీ ఇక్కడ మాత్రం తెలంగాణలో కనీసం ప్రతిరోజు కూడా ఏదో ఒక గ్రామంలో రైతు ఆత్మహత్య, రోజు పేపర్ చూస్తే పేపర్ ప్రకటన చూసినా, టీవీలలో స్క్రోలింగ్ చూసినా పలాని జిల్లాల పలాని మండలంలో రైతు అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య. ఇక్కడ నీళ్లు పడతలేవు, నీళ్లు లేవంటే రైతు తన వ్యవసాయ భూమిలో పంట పండించుకోవడానికి బోరేస్తే అక్కడ నీళ్లు పడకపోతే 10 బోర్లు వేసిండు, 20 బోర్లు వేసిండు. వరంగల్ జిల్లాలో ఆయన ఒక 20 పైన బోర్లు వేస్తే ఆయన బోర్ల రామరెడ్డి ఇంటి పేరు తీసేసి బోర్ల రామరెడ్డి అనే పెట్టినటువంటి పరిస్థితి. అట్లా ఇక వ్యవసాయం చేయాలంటే నీళ్లు కావాలంటే ఇక్కడ ఆయకట్టలు ఏం లేవు. అదే నువ్వు తీర ప్రాంతాల్లో ఏదైతే ఆంధ్ర ప్రాంతం ఉందో రాయలసీమ ప్రాంతం ఉందో అక్కడనేమో వాళ్ళ అన్ని ప్రాజెక్టులు కట్టుకున్నారు, ఇక్కడ ప్రాజెక్టులు లేవు. దానికోసం అని చెప్పి బాగా ఆలోచించినటువంటి కేసీఆర్ గారు ముందు మనకు అన్నం పెట్టేటువంటి రైతన్న బాగుంటే మనం బాగుంటాం. ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుపడదు కాబట్టి ఖచ్చితంగా ఈ రైతును మనకు అన్నం పెట్టే రైతును మనం సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలి, రైతును రాజును చేయాలనే ఒక దృఢ సంకల్పంతో కేసీఆర్ గారు ఏం చేసిందంటే రైతుల కోసం రైతు బాగు కోసం అనేక రకాల పథకాలు తీసుకొచ్చిండు. రైతు బీమా తీసుకొచ్చిండు. ఒక రైతు గుంట భూమి ఉన్నా కానీ రైతు చనిపోతే గతంలో కనీసం అంత్యక్రియలకు పైసలు లేని పరిస్థితి, గుంట భూమో 2 గుంటలో ఉన్నా కానీ అంత్యక్రియలకు పైసలు లేనటువంటి పరిస్థితి, చందాలేసి అంత్యక్రియలు చేయాల్సినటువంటి పరిస్థితి, వ్యవసాయదారుల పరిస్థితి, రైతుల పరిస్థితి ఆ విధంగా ఉండే. కానీ కేసీఆర్ గారు బాగా ఆలోచించి రైతు దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్న బాగుంటే మనం బాగుంటాం అనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో గొప్ప ఆలోచన చేసినటువంటి కేసీఆర్ గారు గుంట భూమి ఉన్నా సరే ఆ వ్యక్తి కనుక ఆ రైతు కనుక ఏ విధంగానైనా చనిపోయితే ఆ కుటుంబం వెనుక ఉన్నటువంటి ఆయన నమ్ముకున్నటువంటి కుటుంబం నిలబడాలి. కాబట్టి ఆ నిలబడాలంటే ఖచ్చితంగా రైతు బీమా అని పెట్టి 5 లక్షల రూపాయల ఆ కుటుంబానికి భరోసాగా ఇచ్చి రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. అదేవిధంగా రైతులను ఎవరు కూడా గత సమైక్యాంధ్ర పాలనలో పట్టించుకున్న పాపాన తెలుగుదేశం పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా పట్టించుకున్న పాపాన ఓపోతే ఎన్నికలప్పుడు మాత్రమేమో అంత మేమే మిమ్మల్ని చూసుకుంటామని చెప్పే సన్నాసులు ఉండే తెలుగుదేశం పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు కనీసం వీడు చచ్చిపోతే పరామర్శకు వీడు బాధపడితే కూడా వాడిని పరామర్శించడానికి ఏ నాయకుడు కూడా వచ్చిన పరిస్థితి లేకుండే. గతంలో ప్రజాప్రతినిధులు అయిన వాళ్ళు కూడా ఎన్నికలు అయిపోయిందంటే హైదరాబాద్ లాంటి సిటీలో అమెరికా లాంటి దేశాలలో ఉన్నటువంటి పరిస్థితి ఉండే కానీ ప్రజల దగ్గర ఉన్న పరిస్థితి లేకుండే. ఇటువంటి పరిస్థితులల్లో ఈ రైతు ఎందుకు చనిపోతున్నాడు? పెట్టుబడి కోసం సేట్ల దగ్గర, పెట్టుబడుల కోసం సావుకారుల దగ్గర, తెలంగాణ ప్రాంతంలో ఏదైతే మనము అప్పులు ఇచ్చే వాళ్ళను సావుకారులు సేట్లని కొమటలను అంటామో వైశ్యులను అంటామో వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టేవారు. పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ పెట్టుబడి కోసం ఏం చేసేవారంటే పండించిన పంట కూడా మళ్ళా వాళ్ళకే ఇచ్చేవారు. వీళ్ళ అవసరాల కోసం వీళ్ళ పెట్టుబడి కోసం వాళ్ళు ఏదైతే డబ్బులు ఇచ్చేవారో మళ్ళా పంట పడిన తర్వాత కూడా వాళ్ళు ఏ రేటు చెప్తే అదే అప్పులు ఇచ్చిన వారు పంట పెట్టుబడి కోసం ఎంత రేటు చెప్తారో ఆ రేటుకే మళ్ళా వాళ్ళు పంట కొనేవారు. అప్పుడు కూడా రైతులు కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ అదే కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, వీళ్ళు రైతులకు ఏడు ఇబ్బంది జరుగుతున్నది, పంట పెట్టుబడి కోసం ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు. అదే పంట పెట్టుబడి మనం ఇచ్చినామనుకో ఎక్కడ కూడా ఏ వైశ్యుల దగ్గరికో ఎక్కడనో ఏ అప్పులు ఇచ్చే వాళ్ళ దగ్గరికో రైతులు పోవాల్సిన అవసరం లేదు. రైతు సంతోషంగా ఉండాలంటే ఆ పెట్టుబడి సాయం మనమే చేద్దాం. ఎకరానికి ఎంత అవసరం పడుతుందో అంత రాష్ట్ర బడ్జెట్లో ఉన్న పరిస్థితి ఏందో చూసి ఆ బడ్జెట్ ప్రకారం నిపుణులతోటి రాజకీయవేత్తలతోటి అలాగే ఈ ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి నిపుణులతో ఆలోచించి రైతు బంధు పథకం పెట్టిండు. రైతు బంధు పథకం పెట్టి పెట్టుబడి కోసం రైతు బంధు పథకం పెట్టిండు. పెట్టిన తర్వాత మళ్ళా రైతు పండించినాక కూడా కొనుగోలు కేంద్రాలు పెట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా రైతును రాజును చేయాలనే ఉద్దేశంతో మళ్ళా ప్రభుత్వం నుంచేలే కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వం ఒక ధర నిర్ణయిస్తే ఆ ధరకే రైతు సంతోషంగా వారం రోజులలో 4-5 రోజుల్లో వారం రోజుల లోపే మళ్ళీ పైసలు వాళ్ళ అకౌంట్లో నేరుగా మధ్యలో గీకేటోడు గోకేటోడు కమిషన్దారుడు గుత్తదారుడు ఎవరు లేకుండా డైరెక్ట్ నేరుగా వాళ్ళ అకౌంట్లోకి పోయే విధంగా రైతు
ఒడ్లు తీసుకురావాలి, పంట పండియాలి, ఒడ్లు మార్కెట్లోకి తీసుకురావాలి, మార్కెట్లో కాంట పెట్టుకోవాలి. కాంట పెట్టుకున్న తర్వాత ఎంబడే అకౌంట్ నెంబర్ ఇస్తే ఆ అకౌంట్లో పైసలు పడతాయి. అకౌంట్లో పైసలు పడంగానే రైతు సంతోషంగా తన అభివృద్ధిని తను చేసుకోగలిగిండు. రెండోది కుమార్, సంక్షేమ కార్యక్రమాలు ఒక త్రాసులో పెడితే ఇంకొక కార్యక్రమాలు పక్కన పెడితే కొంచెం బ్యాలెన్స్ తక్కువ ఉంటుంది. ఎండాకాలంలో కూడా చెర్లు నిండినాయి, వాగులు బారినాయి. దాని వెనకాల కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది ఊటలు మారుతున్నాయి, భూగర్భ జలాలు పెరిగినాయి. కానీ ఎన్నికల సమయంలో ఒక పిల్లరు 2 పిల్లర్లు కుంగిపోవడంతో ఇదేదో జరిగింది అనేది ప్రతిపక్షాలు ప్రశ్నించినాయి. ప్రజల్లో కూడా ఏదో రకమైన ప్రశ్న ఉద్భవించింది. దయచేసి మీ వై ఛానల్ నుండి నేను ఒక్కటే ఒక విషయం సబ్బండ వర్ణాల ప్రజలకు అందరికి కూడా నేను చేతులు జోడించి చెప్తా ఉన్నా. ఏదైతే కేసీఆర్ గారు ప్రజలల్లో ఒక మంచి పేరు ప్రతిష్టలతో రాదనుకున్న తెలంగాణను, కాదనుకున్న తెలంగాణను, ఈ సమైక్యాంధ్రవాదుల చేతుల్లో ఉన్నటువంటి బందీగా ఉన్నటువంటి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ను తట్టుకోలేక ఈ తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సన్నాసులు, బీజేపీ పార్టీకి చెందిన నాయకులు కూడా కొంతమంది వాళ్ళు ఏం చేయలేక అక్కడ ప్రాజెక్టుకు అయిందే ఆ సన్నాసులకు తెలవాలి. ఆ ప్రాజెక్టుకు అయినటువంటి డబ్బులు ఎంత అంటే 50,000 కోట్ల రూపాయలు అయితే దానికి 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పిండ్రు. అరే సన్నాసులారా, నేను ఒక్కటే ఒక విషయం చెప్తా ఉన్నా. అసలు నీ ప్రాజెక్టుకు అయిందే గంత కాదు కదా, నీ ప్రాజెక్టుకు అయిందే గంత కాదు. 1,00,000 కోట్లు ఎట్లయితుంది? 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దయచేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసే వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు నేరుగా కేసీఆర్ ఎదుర్కొనే ధైర్యం లేదు, నేరుగా కేసీఆర్తో వాళ్ళు తట్టుకునే పరిస్థితులు లేరు. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం అంతా ఏంది అనంటే సోషల్ మీడియాలో అబద్ధమైన ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని ప్రజలు ఎంతో కొంత నమ్మపోతారా అని చెప్పి ప్రచారం చేశారు. మీరు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అడిగినరో ఆయన ఈ తెలంగాణ రాష్ట్రం ముందే చెప్పిన నేను నిధులు నీళ్లు నియామకాల కోసం జరిగిందని. ఆ నీళ్ళ కోసం జరిగినప్పుడు ఈ రైతుల ఆత్మహత్యలు రైతుల పరిస్థితి అంతా చూసిన తర్వాత కేసీఆర్ ఎన్నోసార్లు కంటతడి పెట్టుకొని రైతును బాగు చేయాలనే ఉద్దేశంతో ఏదైతే ఈ పశ్చిమ గోదావరి అలాంటి ప్రాంతాలలో, ఆంధ్ర ప్రాంతాలలో ఏదైతే ఆయకట్టు ప్రాంతంలో నీళ్లుండి వాళ్ళు సజావుగా పంటలు పండించుకుంటున్నారు, సంవత్సరానికి 3 పంటలు పండించుకుంటున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఏ బోర్ వేయకుండా కాలువల ద్వారా పంటలు పండించుకున్న పరిస్థితి ఏదైతే ఉన్నదో అదే పరిస్థితుల్లో తెలంగాణ నా ఇలాకాలో కూడా ఉండాలి, నా అడ్డాలో ఉండాలి, నా రాష్ట్రంలో ఉండాలి, నా 4 కోట్ల తెలంగాణ ప్రజలు, సబ్బండ వర్ణాల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఒక గొప్ప లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకొచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపిండు కేసీఆర్. అట్లే అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఉంటే కనీసం ఆ ప్రాజెక్టు కోసము ఆయన ఎప్పుడు తిన్నాడో, ఎప్పుడు వండుకున్నాడో కేసీఆర్ గారి సూచన మేరకు హరీష్ రావు గారు ప్రతినిత్యం అదే పనిగా ఉండి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఈరోజు మనము ఇక్కడ రంగనాయక సాగర్ కానీ, ఇక్కడ మల్లన్న సాగర్ కానీ, అక్కడ కొండపోచమ్మ సాగర్ కానీ మనం నీళ్లు చూస్తున్నాం. అవి కళ్ళకు కనబడతలేవా? ఇవన్నీ జరిగినాయి. మనము ఒక చిన్న విషయం సార్, ఒక బిల్డింగు కడితేనే ఆ బిల్డింగ్లో ఏదో ఒక లోపం ఉండి అప్పుడున్నటువంటి పరిస్థితులల్లో వాతావరణ ప్రాబ్లం వల్ల కూడా తేమ వాతావరణం ప్రాబ్లంలా లేదా ఏదైనా చిన్న మనం పెద్ద బిల్డింగ్ కడితే కూడా చిన్న ఒక పర్రె లాంటి చిన్న క్రాక్ వస్తుంది. దానిలో ఏదో 2 పిల్లర్లు కుంగిపోయినాయి. వీళ్ళు ఏమన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. ఆ ఖర్చే 1,00,000 కోట్లు కాలే, అవినీతి అంత ఎట్లయితుంది? అవినీతి ఎట్లయితుంది? అసలు అవినీతి చేసేటోడైతే ఈ ప్రాజెక్ట్ ఎందుకు కట్టు? ఇంకా రెండో విషయానికి వచ్చినప్పుడు మొన్న మీరు అధికారం ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఈ విషయం ఏదైతే ఎన్నికలకు ముందు కూడా ఈ అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారో ఈరోజు అదే కాళేశ్వరం ప్రాజెక్టు మీద చీమునెత్తురుంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా. మీరు ఇదే రంగనాయక సాగర్ దగ్గరికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ నీళ్లు విడుదల చేస్తున్నామని మీరు ఏ నోటితోటి చెప్పిండ్రు? అదే నోటితోటి కదా మీరు విమర్శించింది, అదే నోటితోటి కదా మల్లన్న సాగర్లో భారీ అవినీతి జరిగిందని అదే నోటితోటి కదా మీరు చెప్పింది, కొండపోచమ్మ సాగర్లో అవినీతి జరిగిందని. కానీ ఈరోజు వచ్చి మీరు అదే కాళేశ్వరం నీళ్లను విడుదల చేస్తూ మేము విడుదల చేసినామని అక్కడ పసుపు కుంకుమ తీసుకొని వచ్చి మీరు గంగమ్మకు మీరు ఆరతి ఇచ్చి అలా మీరు నీళ్లు విడుదల చేస్తున్నారు. మీకు సోయి ఉండాలి, మాట్లాడేటప్పుడు ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీ రోజులు దగ్గర పడ్డాయి. ఎందుకోసం అంటే మీరు అబద్ధాల హామీలతో మీరు వచ్చిండ్రు. కానీ
ఈ ప్రజలు ఏదైతే గమనించిన తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీలు ఏది నెరవేర్చక కేసీఆర్ గారు చేసింది ఇక్కడ లోపం అక్కడ లోపం రో ఇలా దాన్నే మీరు మళ్ళీ దాన్ని పట్టుకుని వెళ్తా ఉన్నారు చూడు. ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఖచ్చితంగా అబద్ధ హామీలు కాదు, మీకు చేతనైతే నిజంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి పాలన చేయమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. రెండోది కుమార్, ప్రతిపక్షాలు విమర్శించినాయి, అప్పుడున్నటువంటి మీడియా కొంచెం బాగానే ప్రచారం చేసింది. సరే, ప్రతిపక్షాల మాటను ప్రజలు నమ్మి ఓడించిరా లేక కేసీఆర్ మాటను బేఖాతరు చేసి ఓడించిరా? ప్రజలు కొంత ఎక్కువ ఆశపడ్డారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం పథకాలు తీసుకొని వచ్చిండు. ఇంకా ఇంతకంటే కేసీఆర్ గారు చేసింది గింతున్నది. ఇంకా మేము ఈ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లలో కానీ లేకపోతే మీడియాలో కానీ మీటింగ్లలో సమావేశాలలో కానీ బహిరంగ సభలలో కానీ ఢిల్లీ నుంచి వెళ్ళి తెలుగు రాని పెద్ద మనుషులు వచ్చి ఇక్కడ వీళ్ళంతా మీటింగ్లు పెట్టి చెప్పేసరికి నిజంగానేమో కేసీఆర్ 10 సంవత్సరాల కింద చేసింది కదా ఇంకా ఏదో వస్తుందని ప్రజలు ఎక్కువ ఆశించారు. ప్రజలు ఎక్కువ ఆశించి మాకు ఇంకా లబ్ధి జరుగుతుందేమో అని ఆలోచన చేసిండు. కానీ ఇప్పుడు విషయానికి వచ్చేసరికి మా రాష్ట్రం తీసుకొచ్చిన ఆయనే, మా రాష్ట్రం తెచ్చిన ఆయన కేసీఆర్, మాకు తండ్రి లాంటి కేసీఆర్ను మేము అనవసరంగా విడిచిపెట్టుకున్నాం అని చెప్పి ప్రజలు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమన్నా చూస్తే అసలు తిట్టని వారు లేరు. మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను పెట్టిండు, అన్న వాడు మర్చిపోయినట్టున్నాడు, మా పార్టీ కార్యకర్తనే మా గ్రూప్లో పెట్టిండు, ఇగో పెడితే గిది అన్న గిట్లున్నది, ఏం చేస్తామన్నా పరిస్థితి గిట్ల అయింది, గిట్ల ప్రజలంతా గిట్లా అనుకుంటున్నారు. అరే 10 సంవత్సరాల కేసీఆర్ను ఇంకేమన్నా ఎక్కువ వస్తాయేమని ఆశపడి మాకు ఓటేసారు, కానీ 14 నెలలు కూడా కాలేదు ఈ విధంగా అంటున్నారు అని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే బాగా బాధపడుతున్నాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు అంటే ఏదో చక్రం దిగుతున్నాడని ఊహించుకోవచ్చు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా ఫామ్ హౌస్కే పరిమితం అయ్యాడు. దెబ్బ అంటున్నాడు, అది ఎప్పుడో తెలియదు. అంటే ఏంది దీని అర్థం ఏంది? మౌనంగా ఒక ప్రతిపక్ష నాయకుడు 1 year సంవత్సరం నుంచి ఉండడానికి కారణం? కేసీఆర్ గారు ఒక 50 సంవత్సరాలు సుమారు దరిదాపులో ఒక 50 సంవత్సరాలు రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి లైవ్ పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తి గౌరవ మాజీ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నేనేమంటా సార్, కేసీఆర్ గారు ఒకవేళ కనుక వెంటనే బయటకు వచ్చిండు అని అనుకో, ఇదే ప్రజలు కొంత అంటే ఎవరైతే విమర్శించే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీనో కేసీఆర్నో విమర్శించేటోళ్ళు ఎవరన్నా ఆడోరాడు ఎవరో ఒకరు ఉన్నారనుకో, వాళ్ళు ఏమంటారంటే అరే నీ నమూననే వచ్చే కదనా, నీ నమూననే వచ్చే కనీసం తింపుకోవద్దావా, ఆయన చెయ్యన్నా రొటేషన్ కావద్దావా, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొన్ననేనాయే, ఈ వెంబడే వచ్చి ఒక కేసీఆరే మళ్ళీ ఇట్లా వచ్చి అంటుండు 10 సంవత్సరాలు ఆయన చేసిండు కదా, ఆయన చేసిండు కదా. అందుకే ఏంటంటే నమ్మి ఓట్లు వేసిండ్రు ప్రజలు. కేసీఆర్ గారు ఆలోచన విధానము ఏంటంటే నమ్మి ప్రజలు ఓట్లేసిర్రు. ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిర్రు. ఓట్లేస్తే వారి నిజస్వరూపం ఏందో ఓట్లేసిన ప్రజలకు తెలియాలంటే 4 రోజులు ఓపికే పట్టాలి. ఓ సంవత్సరమో 2 సంవత్సరాలు అయితే వాళ్ళకు ఉన్నటువంటి ఆశలు అన్ని అడి ఆశలు అవుతున్నాయి, ఆల్రెడీ అయిపోతున్నాయి. సారుకు పెద్ద సారు కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండడమే ఆయన ఉద్దేశం, ఆయన లక్ష్యం. ఆయన ఏదో సందర్భంలో కూడా చెప్పిండు, కేసీఆర్ బతికుండగా ఇక్కడ ఏ ఒక్కరికి కూడా చిన్న హాని తలపెట్టిన కేసీఆర్ ఆత్మ ఊకోదు, కేసీఆర్ ఊకోడు అని చెప్పిండు. కేసీఆర్ గారు ఇప్పటికైనా కేసీఆర్ గారు ఎప్పుడు రావాలనో ఆయనకు తెలుసు. కేసీఆర్ గారు ఎప్పుడు ఎక్కడికి రావాలనో ఆయనకు తెలుసు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం కేసీఆర్ గారు మళ్ళీ ప్రజలకు వస్తారు. ఖచ్చితంగా ఆయన ఎప్పుడు రావాలనో ఆయన అంతా డిసైడ్ చేసి పెట్టుకున్నారు. ఆల్రెడీ పార్టీ కూడా డిసైడ్ చేసి పెట్టింది. గడిల పాలన అని ఇప్పుడు నిర్వహిస్తున్న గడిల పాలన లాగా అనిపించడం లేదా? వాళ్ళ మాటలకు చేతలకు పొంతనుండదు. కేసీఆర్ గారిని ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, 100 గదులున్నాయి, 120 గదులున్నాయి, ప్రగతి భవన్లా అని చెప్పిండు. చెప్పినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రిగా 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చెప్పిండు, నా దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఈ ప్రగతి భవన్లకు ఇన్ని గదులు అంటే మీరు రాబోయ్, మీరు వస్తే చూపిస్తా అని చెప్పిండు. కానీ ఏనాడు కూడా వీళ్ళకు ఆ పరిస్థితులకు విలువలే. ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ మొన్న 3వసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్కు సీట్లు తక్కువ వస్తున్నాయి అనగానే కేసీఆర్ గారు వెంటనే అక్కడి నుంచి ప్రగతి భవన్ కాల్ చేసిండు, పోయిండు. నిజంగా ఎవరైతే కేసీఆర్ గారిని గడిల పాలన అని ప్రగతి భవన్లకు ఇవ్వాలి రాని అని చెప్పిండ్రో అటువంటి సన్నాసులకు ఈ విషయాన్ని అంకితం చేస్తా ఉన్నా.
ఎందుకోసం అంటే అదే ప్రగతి భవన్ను రేవంత్ రెడ్డి నాకు 120 రూమ్లు ఉన్నాయని చెప్పినావు కదా, మరి నువ్వు ఉండిపో అని చెప్పానంటే నీకు ఎందుకు శాత కాలే? నీకు అలా పోతే నీకు ఆ శాత కాలే నీకు. అదే ప్రగతి భవన్ నేను ఉండమంట కదా. కేసీఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ అన్నాడు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నేను ఉమ్మని చెప్పిండు. ఎందుకు? ప్రగతి భవన్లో ప్రజలకు దగ్గరగా ఉండొచ్చు. రాష్ట్ర పరిపాలన విధానంలో రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కడ ఏ మూలన ఏ గ్రామంలో ఏ పల్లెన ఎవరికి ఏ చిన్న ప్రాబ్లం జరిగినా ఒక సెంటర్లో ఉంటుంది. ప్రభుత్వము కట్టించినటువంటి ప్రగతి భవన్లో ఉంటే అందరికీ రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా ఒక సెంటర్ పాయింట్ ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రగతి భవన్ అంత మంచిగా నిర్మాణం చేయించిన తర్వాత అక్కడ ఎవరెవరిని కలవాలి, ఎవరెవరితో ఏ పనులు చేయించాలని అన్నీ చేయించిండు. కానీ ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి, గడీల పాలన అన్నటువంటి రేవంత్ రెడ్డి కనీసము పొద్దున చెప్పిన ముచ్చటకు సాయంత్రంకు సంబంధం లేదు. తిట్టడం తప్ప పని చేస్తా అన్నది ఒక్కటి లేదు. ఎవడన్నా మెడ మీద ఉన్నోడు ఒక్క ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎంత బాధ్యతగా ఉండాలి? నేను ఒక మండల పార్టీ అధ్యక్షుడు ఉంటే, నేను ఒక విద్యార్థి విభాగం గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటే నేనే ఏమనుకుంటా అంటే నేను మాట్లాడేది 10 మందికి ఆదర్శంగా ఉండాలని అనుకుంటా. నువ్వు రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత నీకు ప్రజలు అవకాశం ఇచ్చిండు, నువ్వు ఏ విధంగా ఉండాలి? ప్రజలందరికీ ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి. నువ్వు ఆదర్శప్రాయంగా ఉండి అరే ముఖ్యమంత్రి గారు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, మనం కూడా గిట్లా ఏమన్నా అక్కడో ఇక్కడో ఎవరన్నా తప్పుగా మాట్లాడితే అరే ఇది పద్ధతి కాదు, ముఖ్యమంత్రి గారిని చూసి నేర్చుకోవాలి, ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి పెద్ద మనిషి అని అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటట్టు ఉండాలి. కానీ మంది కనబడంగానే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఆయన వేసుకున్న ఎత్తుగడలో భాగంగా ఆయన ఏం చేస్తాడు? పేగులు మెడలు వేసుకుంటా, తొక్కుతా, చేస్తా, అదంటే ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు. కేసీఆర్ వెనుక బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ప్రస్తుత సభ్యత్వము ఇక్కడ 60 లక్షల పైన సభ్యత్వం ఉన్నది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల మంది కార్యకర్తలే. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది అవుతారు? వారు ఒక్కరొక్కరు నలుగురిని ప్రభావితం చేస్తే అక్కడ పరిస్థితి ఏంది? కానీ ప్రజలు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2 సార్లు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇంకేమన్నా ఎక్కువ చేస్తారేమో అని కొంచెం ప్రజలు ఆ విధంగా నిర్ణయం తీసుకున్నందుకు ఈ రేవంత్ రెడ్డికి అదృష్టం దక్కింది. ఆ అదృష్టాన్ని రేవంత్ రెడ్డి ఏం చేయాలి? ప్రజలకు ఒక మార్గదర్శకు ఉండాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ప్రజలకు సంబంధించి ఇంకా ఏదైనా చేసేది ఉంటే ప్రస్తుతం ఏర్పడుతున్న పరిస్థితులు, ఆ పరిస్థితుల దృష్టిగా ఇంకా కొత్త పథకాలు ప్రవేశపెట్టి ఇచ్చిన హామీలే కాకుండా ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు, అవన్నీ పని చేసుకుంటూ ఇంకా కొత్త సంక్షేమ పథకాల వైపు అడుగు పెడితే నీ పాలనను ప్రజలు మెచ్చుకుంటారు. కానీ నీకు ఓటేసిన వాళ్ళు నీ సోషల్ మీడియాలో చూస్తే సిగ్గు అనిపిస్తున్నది. 10 ఏళ్ల తర్వాత వీళ్ళు కనీసం ఎవరన్నా అన్నారు కావచ్చు, ఎవరిని కేసీఆర్ గారినో బీఆర్ఎస్ పార్టీనో అన్నారు కావచ్చు. 14 నెలలు కాముందుకే నీ సొంత పార్టీ కార్యకర్తలు తిడుతున్నారు కదా, నోటికి వచ్చినట్టు తిడుతున్నారు కదా. అరే నమ్మి నారం వస్తే పుచ్చి బుర్రలు అయినట్టు నమ్మి ఓటేసిన పాపానికి మాకు ఒక యమునిలాగా తయారైనవని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిడుతున్నారు కదా. అంత అవహేళనంగా మాట్లాడుతున్నారు. అటువంటి పరిస్థితికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇంకా చిన్న విషయం చెప్తా, ఈయన మహారాష్ట్ర ఎన్నికలు అయితే మహారాష్ట్ర ఎన్నికలకు ప్రచారానికి పోయింది. ఆడ అక్కడనో ఇక్కడనో ఊహజనితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందంటే కూడా ఆడ 0 అయిపోయింది. ఇగో మొన్న మళ్ళీ ఢిల్లీకి ఈరోజు ఢిల్లీలో రిజల్ట్ వస్తే ఆ ఢిల్లీకి కూడా ప్రచారానికి పోయిండు. ప్రచారానికి పోతే 1-2 సీట్లు గెలిచేదని మీడియాలో వచ్చింది అప్పుడు. కానీ ఒక్క సీటు కూడా రాలే కనీసం ఈయన పోతే. ఎందుకు? ప్రజలు బాగా తెలివైన వాళ్ళు, ప్రజలు బాగా చైతన్యవంతమైన వాళ్ళు. తెలంగాణలో గిన్ని హామీలు ఇస్తే ఆడ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఆ ఒక్కటి బస్సు ఫ్రీ బస్సు అంటే ఆడ మొత్తం ముద్ర పెట్టి అప్పుల ఖాతా పెట్టిండు. ఆడ భార్య భర్తలకు కొట్లాడ పెడుతున్నాడు. ఆడోళ్ళకు మొగోళ్ళు పైసలు పెట్టి వాళ్ళు ఏదైతే టికెట్ తీసుకుంటారో వాళ్ళకి సీట్ ఉంటలేదని చెప్పి చాలామంది మనకు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితులల్లో వాళ్ళు ఢిల్లీలో ఉన్నటువంటి ఓటర్లు ఏం చేసిందంటే రేవంత్ రెడ్డి తెలంగాణలోనే ఎన్నో హామీ ఇచ్చిండు, ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది, అక్కడ ఏది నెరవేర్చలేదు, మనం కనుక ఓట్లేస్తే అక్కడి పరిస్థితి ఇక్కడ అవుతుందని చెప్పి రేవంత్ రెడ్డి పోయినందుకే రేవంత్ రెడ్డి మేము తెలంగాణలో చేసినామని అబద్ధం మాటలు చెప్పినందుకే ఇలా ఢిల్లీలో వాళ్ళ మొత్తానికి ఒక్క సీటు కూడా రాలేదు. కనీసం దాన్ని అవమానంగా భావించుకోవాలి. అవమానంగా ప్రజలు గుర్తించారు. నువ్వు ఒక సామాన్యమైన కార్యకర్త నుంచి ఎదిగినావు. నువ్వు పార్టీ ఇప్పుడు నీకు మన ప్రోగ్రాం కాగానే కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేశారు, ఫోన్ చేశారు, మీకు 50 లక్షల కోటి రూపాయలు ఇస్తున్నా కండువా మార్చని. నువ్వు రెడీ. ఒక ఎమ్మెల్యేగా ప్రజలతో గెలిచినటువంటి వ్యక్తులు అప్పుడు బీఆర్ఎస్లోకి వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. అదొక ప్రక్రియ, సిఎల్పి విలీనమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. ఒక సగటు కార్యకర్తగా ప్రజలతో ఓట్లు వేయించారు. ఆ నాయకుడి గురించి ప్రజలకు చెప్తేనే కదా ఓటు వేసింది. దీనికి నీ స్పందన? కాంగ్రెస్ పార్టీ కాదు,
కాంగ్రెస్ పార్టీ జేజమ్మ దిగొచ్చినా, ఇంకా వేరే పార్టీ ఏది జేజమ్మ దిగొచ్చినా, నేను సిద్ధాంతం నచ్చి కేసీఆర్ గారి పట్ల ఆకర్షితున్నాయి. నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తే తెలంగాణ ఉద్యమంలో నా మీద అప్పుడున్నటువంటి ఆంధ్ర పరిపాలకులు గుత్తదారులుగా పనిచేసినటువంటి కొంతమంది పోలీస్ అధికారులు 18 కేసులు పెట్టారు నా మీద తెలంగాణ ఉద్యమంలో. గానాడే నేను భయపడలే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా అయితే నేను ఒక అకుంఠిత దీక్షతో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి నేను ప్రతి విషయంలో ఫుల్ ప్లేట్గా భాగస్వామ్యమై నేను పనిచేసినో, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 14 సంవత్సరాల పోరాటంలో ఎట్లా పనిచేసినో 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో కూడా సాధ్యమైనంత వరకు కేసీఆర్ గారు ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏది ఒక్కటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెట్టినా నిజమైన అర్హులకు లబ్ధి జరగాలని చెప్పి ఈ పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి లబ్ధిదారునికి కొండపాక మండలంలో గజ్వేల్ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా ప్రతి లబ్ధిదారునికి ఆ పథకం అందే విధంగా దగ్గరుండి నేను కృషి చేసిన. వాళ్ళందరూ కూడా ఈరోజు నాకంటే పెద్దోళ్ళు ఇట్లా ఆస్తులు లేవు. రాజకీయాల్లో బాగా వీటితోటే చాలామంది వస్తూ ఉంటారు, చాలామంది ఈ విధంగా వస్తూ ఉంటారు. కానీ నేను నా బ్యాక్గ్రౌండ్ అదంతా ఏం లేదు. ఓన్లీ సిద్ధాంతం నచ్చి కేసీఆర్ గారు పిలుపుని అందుకొని పార్టీలో చేరిన హరీష్ రావు గారు నన్ను సొంత తమ్ముళ్లాగా చూసుకుంటాడు. నేను అడగ ముందుకే నాకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఇన్ఛార్జ్గా ఉన్న సమయంలో నా విద్యార్థి విభాగం ఇన్ఛార్జ్గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా ఉన్నా. ఇక్కడ పార్టీలో అవకాశం వస్తే మండల్ ప్రెసిడెంట్గా నువ్వు చేయిపోతామి అని చెప్పి నాకు మండల్ ప్రెసిడెంట్గా నాకు అందరిని పిలిచి కూర్చోబెట్టి నాకు ఆ మండల్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చిండు. రెండోసారి కూడా మొన్న అయితే మళ్ళీ నాకే అవకాశం ఇచ్చిండు. నేనే కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఒక 7 సంవత్సరాలుగా నేను మండల అధ్యక్షుడు ఉన్నా. నేను ఖచ్చితంగా బ్రతికినన్ని రోజులు హరీష్ రావు గారు ఏ నిర్ణయం తీసుకున్నా, కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా హరీష్ రావు గారు పాటిస్తాడు. వాళ్ళ నాయకత్వంలో బ్రతికిన రోజులు పనిచేస్తుంది తప్ప ఈ పార్టీలు మారేది కాదు. సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తి నూనె కుమార్. సిద్ధాంతం కోసం అవసరమైతే కుటుంబ సభ్యులకైనా కొంత సమయము అవసరం వస్తే మీరు చూసుకుని ఇంట్లో ఏదైనా ఒక పండుగ పబ్బమో ఉంటే కూడా మీరు చూసుకోండి అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ నేను పార్టీకి ప్రియారిటీ ఇచ్చే వ్యక్తి నూనె కుమార్. అంతే తప్ప కానీ పదవుల కోసమో పార్టీలను మారే వ్యక్తి నూనె కుమార్ గాడు. జీవితంలో కూడా అలాంటి పరిస్థితి ఉండదు. అంటే కారు స్టీరింగ్ పట్టుకుంటారు తప్ప కారు దిగి చేయి పట్టుకున్నాడు కానీ కమలం వైపు చూసడం కానీ ఉండదు. అది మొత్తానికే ఉండదు. కేసీఆర్ గారు వెంటే, హరీష్ రావు గారు వెంటే ఈ జీవన ప్రయాణం ఉంటుంది నూనె కుమార్. ఒక నాయకుడు మారడం వల్ల ప్రజల్లో చునక అవుతారా? 100% అవుతారు. ఇప్పుడు ఈరోజు ఎన్నికలు వస్తే ఎన్నికలు వచ్చినా లేదా ఒక పార్టీలో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకుల కోసము మనం గొప్పగా చెప్పుకుంటాం. అరే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇంతకుముందు పనిచేసినటువంటి వ్యక్తులు కేసీఆర్ గారు ఇలాంటి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు, కేసీఆర్ గారి వల్ల మీకు ఇంత లబ్ధి జరిగింది, కేసీఆర్ గారి వల్ల మీకు ఈ పథకం ఇస్తున్నాం అని చెప్పి ఇవన్నీ చెప్తారు. కేసీఆర్ గారు మంచోరు, కేసీఆర్ గారు దేవుడు, ఇవన్నీ పొగిడిన తర్వాత మళ్ళీ వెంటనే అధికారం పోగానే ఇంకో పార్టీలకు పోయిన తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ఇట్లా చేసిండ్రు, ఇప్పుడు ఇంతకంటే మంచిగా చేస్తారు అంటే ఒక లీడర్కు లోకల్ రాజకీయాలలో నేరుగా ప్రశ్నించకపోవచ్చు ప్రజలు, కానీ మనసులో 100% అనుకుంటారు. ఆ నాయకుడు కొంచెం పక్కకు పోగానే ప్రజలలో చర్చ మొదలవుతుంది. ఏమో ఈ నాయకుడు నిన్న మొన్న కేసీఆర్ మంచోడనే అధికారంలోకి పోగానే మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మంచిదనబట్టే ఆడ చూసినా వాళ్ళకి ఏదంతే గదేనా, నాయకులంటే గిదేనా అనే పరిస్థితి అనుకుంటారు. 100% చులకనవుతారు. కాకుండా నేరుగా చెప్పే సందర్భాలు తక్కువ వస్తాయి కావచ్చు నాయకులతో, కానీ ప్రజలలో మాత్రం తీవ్రంగా చర్చ ఉంటుంది. 100% చులకనవుతారు. రెండోది, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ బీఆర్ఎస్ పడిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి, అక్కడ కొంచెం జీరో. ఇప్పుడు గ్రామస్థాయి, ఇది పునాది కంటే ఇంకా విశేషమైంది. గ్రామస్థాయి సర్పంచ్ల ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇవన్నీ. ఇక్కడ మీ భూమిక ఎలా ఉండబోతుంది? గ్రామాలలో ఖచ్చితంగా కేసీఆర్ గారి పట్ల ఏదైతే టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమం కాడి నుండి 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కూడా ఏదైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో వాళ్ళు ఎవరు పోలేదు. కింది స్థాయి నాయకులు కార్యకర్తలు ఎవరు పోలేదు. కొంచెం పై స్థాయి నాయకులు అతి ఆశతోటి, ఏదైతే మనము 2 సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ కాగానే 3వసారి అతి ఆశతోటి కొంత ఓట్లు ఎట్లయితే వేసినరో కొన్ని నియోజకవర్గాల్లో, ఇక్కడ కూడా పరిస్థితి కొంత అతి ఆశతోటి నేను ఆ పార్టీలోకి పోతే నాకు ఈ పదవి వస్తుంది కావచ్చు, నేను ఇంకో పలాంటి పైరవి చేసుకోవచ్చు, లేకపోతే ఇంకేదో అని చెప్పి అలాంటి ఆశలు ఉన్నటువంటి వ్యక్తులు, సిద్ధాంతం లేనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే పార్టీ అట్లా ఉండొచ్చు. కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అన్ని గ్రామాలలో కూడా ఎవరు కూడా పార్టీ 100% బలంగా ఉన్నది.
కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి కూడా ఏమున్నది? ప్రజలకు పోయి అడిగితే ఇప్పుడు ప్రజలు సీరియస్గా ఉన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ కనుక పోయి ఒకవేళ ఓట్లు అడిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు వాళ్ళు? ఒక ఇంటికి పోతే నాకు రైతు బంధు ఏది అని అడుగుతారు, ఒక ఇంటికి పోతే రైతు బీమా రాలేదు అంటారు, ఒక ఇంటికి పోతే రేషన్ కార్డులు వెంటనే ఇస్తా అంటివి కదా అంటారు, ఒక ఇంటికి పోతే ఇప్పుడు ఈ నెల తీసుకుంటే 2000 పెన్షను. అందరూ వాళ్ళు సోషల్ మీడియాలలో టీవీలలో చూస్తున్నారు కదా సార్. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలేంది? ఈ నెల తీసుకుంటే 2000 పెన్షను, వచ్చే నెల తీసుకుంటే 4000 పెన్షన్ అన్నాడు. నోరే కదా మాట్లాడింది. ప్రజలు ఆలోచిస్తారు కదా వాళ్ళు కూడా. మరి ఆలోచించినప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఊళ్ళల్లో తిరిగినప్పుడు ప్రజలు నేరుగా కింది స్థాయి ఈ నాయకులు పోయినప్పుడు ప్రజలు నేరుగా ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు వీళ్ళ దగ్గర ఏం సమాధానం ఉంటుంది? మీరు లంక బిందెలు కడిగి బోర్లేసి అంటుండు కదా. మరి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని మొత్తం టోటల్గా సమైక్యాంధ్ర పాలనలో అసలు అతిగతి లేని రాష్ట్రాన్ని ఓ అందం సృష్టించిండు. ఈరోజు తెలంగాణను దేశంలో 29 రాష్ట్రాలుంటే ఆ రాష్ట్రాలలో తెలంగాణకే ఎక్కడ ఏ అవార్డు వచ్చినా కానీ తెలంగాణకే అవార్డు ఎందుకు వచ్చింది? ఆ దేశం నుంచి వచ్చిన అవార్డు ఇక్కడ చేసింది కాదు కదా. నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు కూడా ప్రధానమంత్రిగా ఉన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మెరుగుంటేనే కదా ఇక్కడ ఏవైతే అవార్డులు వస్తాయి అవార్డులు ఇచ్చేది. అయినప్పుడు విమర్శించేవాడు ఏదైనా విమర్శించాలనుకుంటాడు. అదే కేసీఆర్ గారు అన్నారు ఎప్పుడన్నా రాష్ట్రము ఖచ్చితంగా ఆర్థికంగా బలపడుతుంది అని చెప్పిండు. కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉంటే బలపడుతుందని చెప్పారు. హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నా ఆయన రాష్ట్రము అన్ని విషయాల్లో కూడా మనం అభివృద్ధి దశలో ఉన్నాము, మనకు అవార్డులు వస్తున్నాయని సంతోషపడరు. కానీ నేడు పరిస్థితి వీళ్ళు దాచుకునుడు తప్ప ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి లేదు. డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా పబ్బం గడవాలని చెప్పి చేస్తున్నారు. కానీ ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ లేదు. బీసీ కులగణన, బీఆర్ఎస్ ఏమో సమగ్ర సర్వే, వీళ్ళేమో కాంగ్రెస్ కులగణన. ఇది ఎట్లా తయారైందంటే చివరికి సొంత పార్టీ వాళ్ళే దీని మీద ఏదో పోసి కాల పెడదామనే స్థితికి వచ్చారు. ఎందుకు? కొత్త రాష్ట్రం ఏర్పాటైంది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అసలు ఈ రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారు, ఆర్థిక పరిస్థితులు ఎవరికి ఏమున్నాయి, ఎవరికి గొర్రెలు ఉన్నాయి, ఎవరికి బర్రెలు ఉన్నాయి, ఎవరికి కోళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కలయిక ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రతి విషయాన్ని కూడా ఆ సర్వేలో తెలవాలనే ఉద్దేశంతో ఒక చరిత్ర సృష్టించాడు. ఎందుకు చరిత్ర అంటా ఉన్నా అంటే కేసీఆర్ గారు ఒకటే రోజు ఈ సమగ్ర సర్వే అని చెప్పంగానే, సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి కేసీఆర్ గారు చెప్పంగానే వెంటనే ఏం చేసిందంటే హైదరాబాద్లో ఉన్నవారు కూడా ఇంటికి వచ్చిండ్రు, ఆంధ్రలో ఉన్నవారు కూడా ఇంటికి వచ్చిండ్రు, ఇంకా బెంగళూరు లాంటి వేరే రాష్ట్రాలలో వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అరే మా ఊళ్ళో సర్వే ఉందట, మా రాష్ట్రంలో సర్వే ఉందట, మా మండలంలో సర్వే ఉందట అని చెప్పి వాళ్ళందరూ కూడా వచ్చిండ్రు. ఒకటే రోజు మొత్తం సర్వే కంప్లీట్ అయింది. కానీ నేడు ఎన్నికల్లో హామీలో ఆ సమగ్ర కుటుంబ సర్వేని కేసీఆర్ గారు పెట్టకున్నా కానీ ఈ తెలంగాణ ప్రజల సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఏం చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది, ఏం చేస్తే ఆర్థికంగా నిలదొక్కోగలుగుతుంది అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు చేసిండ్రు. సబ్బండ వర్ణాల ప్రజల సంక్షేమం ఎట్లా కావాలని చెప్పి చేసిండు, రాజకీయంగా, ఆర్థికంగా, మానసికంగా అన్ని విషయాల్లో కూడా. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిండు, నేను బీసీలకు రిజర్వేషన్కు సంబంధించి కులగణన చేస్తా అని చెప్పిండు. చేస్తా అని చెప్పినటువంటి వ్యక్తి రోజులు గడుస్తున్నా కొద్దీ కేసీఆర్ గారు చేసిన దానికి ఇన్ని సంవత్సరాలు గడిచింది. ఇన్ని సంవత్సరాలు గడిస్తే బీసీలు పెరగాలి, ఎట్లా తగ్గుతారు? తగ్గినట్టు చూపించిండు. ఇప్పుడు నేడు చేసినటువంటి కులగణన ఏదైతే ఉన్నదో అది వాస్తవానికి ఒక్క విషయం సార్, మా ఇంటికి రాలేదు, నాది సర్వే చేసుకోలేదు, నేను బీఆర్ఎస్ పార్టీని సర్వే చేసుకోలేదా ఏమో నాకు తెలియదు, ఇది రికార్డులో కూడా ఉండండి సార్. మా ఇంటికి సర్వే కోసం రాలేదు, నేను మా ఊర్లో ఉన్న పంచాయత్ సెక్రటరీకి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏమైనా తీసుకోకమని చెప్పిరా సర్వే, లేదు అని అంటే ఓన్లీ మీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చేస్తున్నారా, ఏ ప్రాతిపదికన సర్వే చేస్తున్నారని చెప్పి నేనే మా పంచాయత్ సెక్రటరీకి నేను ఫోన్ చేసి మాట్లాడితే సరే అని చెప్పి ఒక బిఎల్ఓ మళ్ళీ ఇంటికి పంపించిండు. అంటే నేను గిట్లుంటే చాలామంది కూడా పనులకు వెళ్ళిపోతారు, వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది తప్పుల తడకగా ఉందని చెప్పి నేను చెప్పడం కాదు, నేనంటే ప్రతిపక్షంలో ఉన్నా, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి నేను మాట్లాడడం వేరు. కానీ సొంత పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినటువంటి ఒక ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాట ఏందనంటే ఇది
ఇది తప్పుల తడకగా ఉన్నది. దీనికంటే రేవంత్ రెడ్డి చేసింది తప్పుల తడక. బీసీలను తప్పుదో పట్టిస్తున్నాడు, బీసీలతో ఆడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆడుకుంటున్నది. దీనికంటే కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేనే బాగున్నది అని చెప్పి నిండు శాసన మండలిలో ఆయన ఎమ్మెల్సీగా ఉంటే శాసన మండలిలో కూడా చెప్పిండు. అదే విషయాన్ని శాసనసభలో మా మాజీ మంత్రివర్యులు మా ఎమ్మెల్యే కేటీ రామారావు గారు కూడా వారు చెప్పిండ్రు. మీ ఎమ్మెల్సీ అంటున్నాడు కదా, దాని మీద మీ స్పందన ఏంటంటే ఒక్క మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడిన పరిస్థితి లేవు. అంటే ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా బీసీలు ఎంతమంది ఉన్నారో ఆ బీసీలకు సంబంధించి నువ్వు రిజర్వేషన్ ఏ విధంగా చేస్తాను ఎన్నికల్లో హామీచ్చినో ఆ మాట మీద నిలబడు. నీకు మాట మీద నిలబడకపోతే నీకు చేత కాకపోతే నాకు చేతనైతే లేదు తప్పుకో. కానీ ఇలాంటి సన్నాసి మాటలు చెప్పుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మీ విషయంలో ప్రజలంతా ఆలోచిస్తారు. కాంగ్రెస్ పార్టీ బట్టలిస్తారు. రెండోది కుమార్, ఒక కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉండి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఆయన అనేదాకా, ఆయన బహిరంగంగా విమర్శించేదాకా బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది? ఈ ఉద్యమంలో విఫలమైందా? బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీల పట్ల మా కవిత గారు, ఎమ్మెల్సీ కవిత గారు విరోచితంగా పోరాటం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రౌండ్ టేబుల్ అన్ని జిల్లాలు తిరుగుకుంటా రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతా ఉన్నారు. ప్రజలందరినీ కూడా ఏకం చేస్తూ ఉన్నారు. బీసీలకు ఖచ్చితంగా మేమెంతో మాకంతా ఉండాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి బీసీ సంఘాలను అందరినీ కూడా జాగృతం చేసుకుంటూ మొన్న పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని జిల్లాలు తిరుగుకుంటా కూడా బీసీలంతా సన్నద్ధం చేస్తూ ఉన్నారు. కవిత గారు బీఆర్ఎస్ పార్టీ కాదా? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కాదా? బీసీల పట్ల వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చిండ్రు హామీ ఇచ్చిన వాళ్ళు నెరవేరుస్తారేమో అనే ఉద్దేశంతో ఇంకా చూసుకుంటూ ఉన్నారు. ప్రజలందరూ జాగృతం చేస్తూ ఉన్నారు. తీన్మార్ మల్లన్న కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నా. తీర్మానం వలన కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ విధానం ఒకవేళ నీకు నచ్చకపోతే నువ్వు నిజంగా బీసీ బిడ్డవే అయితే బీసీల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే నా పార్టీకి తప్పు చేసిందని చెప్పి నువ్వు పార్టీకి రాజీనామా చేసి రావాలి. నువ్వు వితిన్ ద పార్టీలో వండుకుంటూ నువ్వు బీసీల తరఫున మాట్లాడుకుంటూ నువ్వు ఈరోజు ప్రజలను బీసీల నాగం చేస్తున్నావు అని చెప్పి మాకు ఒక పెద్ద అనుమానం కలుగుతూ ఉన్నది. దీని వెనుక ఈరోజు కాకుండా రేపైనా ఖచ్చితంగా బట్టబయలవుతుంది. చింతపండు నవీన్ గారు ఏదైతే ఎమ్మెల్సీ గారు ఉన్నారో, తీన్మార్ మల్లన్న గారు ఏదైతే ఉన్నారో, మిమ్మలను ప్రజలు నమ్మడం లేదు. మీరు రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసి బీసీలకు గిది కావాలని అడగాలి. మనం కూడా ఎందుకు వేరే కులాలను ఎందుకు అనాలి? వేరే కులాలను రెడ్డిలను ఎందుకు తిట్టాలి? ఎవరిని ఎందుకు తిట్టాలి? దాని పట్ల కూడా నువ్వు ఎందుకైతే నువ్వు ఈ హెచ్చరికలు జారీ చేసుకుంటూ నీ ప్రవర్తన ఉన్నదో అది కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీలో అధికారం మీ చేతుల్లోనే ఉంది కదా, నీ పార్టీని ఒప్పించుకో. నీ పార్టీ దగ్గర నువ్వు ధర్నా చేయి, నీ పార్టీకి రాజీనామా చేస్తా అని చెప్పు. ఇవన్నీ లేకుండా బయటకు వచ్చి నీ చేతులు ఏదో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నట్టు మీటింగ్లు పెట్టి 4 పోజులు కొట్టి సభలు పెట్టి మాట్లాడంగానే కాదు. ఫస్ట్ నీకు చేతనైతే నువ్వు మీ రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని చెయ్యి, లేదంటే రాజీనామా చెయ్యి. నీ ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చెయ్యి. నువ్వు మొన్న అన్నావు కదా బీసీలకు ఏదైతే బీసీలు ఖచ్చితంగా మా బీసీలు ఓట్లు వేస్తాను. బీసీల పట్ల నేను ఒక బీసీ బిడ్డగా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేయను. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే ప్రజలు నమ్ముతారు. కానీ నువ్వు అలానే ఉండుకుంటూ అధికారం మీ దగ్గరనే చేతిలో పెట్టుకొని ఇదంతా ప్రజలను మీరు ఏదో గేమ్ ఆడుతున్నట్టు ప్రజలందరూ కూడా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది కూడా మీరు ఆలోచించుకొని పనిచేయాలని తీన్మార్ మల్లన్న గారికి నేను సూచన చేస్తా ఉన్నా ఒక బీసీ బిడ్డగా. అంటే ఉద్యమ పంథా వైపు కవిత గారు అడుగులేస్తున్నారు, బీసీల ఉద్యమం వైపు అడుగులేస్తున్నారు. అంతే, అవును, రావాల్సింది అదే కదా. అవును, తెలంగాణ రాష్ట్రం ఉద్యమంతో వచ్చింది, ఇప్పుడు బీసీకి సంబంధించినటువంటి దీంట్లో కొత్తగా వింటున్నాము. మైనార్టీల్లో బీసీలు ఉన్నారా ఇంతకుముందు? అంటే ముస్లిం తెగకు చెందిన వాళ్ళల్లో బీసీ కేటగిరీ ఉండేనా? వాళ్ళకు సపరేట్ రిజర్వేషన్ లేనప్పుడు బీసీలలో ఉండే బీసీలలో ఉండే. కానీ ఇప్పుడు విభజించిన దానిలో ఇందులో బీసీ మైనారిటీ అని ఓసీ మైనారిటీ అనేది అంత అనుమానాస్పదంగా ఉన్నది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దాని పట్ల కుల సంఘాలతోటి సమావేశం ఏర్పాటు చేసి మైనారిటీ సంఘాలతోటి ముస్లిం మైనారిటీ సంఘాలతోటి కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఏ తెగకు వస్తారో చెప్పాలి. కానీ అట్లా కాకుండా నువ్వు కొంతమంది ఓసీ మైనార్టీలని కొంతమంది బీసీ మైనార్టీలని చెప్పి ఇదంతా డైవర్షన్ చేసే విధంగా అనుమానాస్పదంగా ఉన్నది. దీని పట్ల తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా ఉంటే మీ సలహాలు సూచనలు తీసుకోండి. ఇంతకుముందు బీసీ కమిషన్ చైర్మన్గా చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బీసీల కోసం ఎన్నో రకాలుగా పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు. దానికి మీరు సలహాలు సూచనలు తీసుకొని పనిచేయాలి తప్ప కానీ ఇలాంటి మీరు విభజించి పాలించడం కరెక్ట్ కాదు బీసీలలో అని చెప్పి కూడా సూచనగా తెలియజేస్తా ఉన్నాం. ఇది
వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలలో ఎఫెక్ట్ అయ్యేటట్టుందా? 100% ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. బీసీ కులగణన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందుకు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి ఏదైతే హామీలు చెప్పిండో ఆ హామీలలో భాగంగా బీసీలు ఎంతమంది ఉంటారో అంతమందికి రిజర్వేషన్ ఇస్తాం, బీసీ కులగణన చేస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాం. నేను వ్యక్తిని ఒక బీసీ బిడ్డగా చెప్తా ఉన్నా, బీసీలు ఎంతమంది ఉన్నారో నిజంగా నువ్వు నిర్ధారణకు వచ్చి బీసీ సంఘాలతో సమావేశం పెట్టి అది నిజమే అని చెప్పి బీసీ సంఘాలు అందరితో నువ్వు అనిపించిన తర్వాత బీసీ ఎంతమంది ఉన్నారో ఆ బీసీలకు సంబంధించి మేమెంతో మాకంతా వాటా కావాలి కాబట్టి దాని ప్రకారం నిలబడాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. బీసీలందరూ కూడా ఐక్యమత్యమై చెప్తా ఉన్నారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీని ఊర్లో గ్రామాలకు రానివ్వరు రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లా. అంతే, దాన్ని సమూలంగా మార్పు చేయాలి, ఖచ్చితంగా మార్పు చేయాలి. నిజమైన అక్కడ సర్వే జరగాలి, ఖచ్చితంగా వాస్తవమైన మళ్ళీ అంటుండగా 25 లక్షల మంది లేరు, ఆ సమాధులు చూపించమంటున్నాడు. అంటే అది ఒక రకంగా బీసీల యొక్క మనోభిష్టానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్నాయి కాంట్రవర్సీస్. రెండోది ఉద్యమ సమయం తర్వాత నిధులు నియామకాలు ప్రధానంగా నీళ్ళు అందుబాటులోకి వచ్చేసి నియామకాలలో ఏదో జరిగింది అప్పుడు 10 ఏళ్లలో జరగలేదు అంటున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 36,000 పోస్టులు అవి ఇవి ఇచ్చిన అంటున్నారు. ఏంటి రేవంత్ రెడ్డి గారు తనకు చేతగాక ఏ విధంగా ఉంటుందంటే మంది కూట్టిన బిడ్డను మా బిడ్డ ముద్దాడినట్టు ఉంటుంది. రేవంత్ రెడ్డి పాలన నేడు ఆ పరిస్థితి ఉన్నది. నోటిఫికేషన్లు ఇచ్చింది ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చారు. స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి. స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి అందరు కూడా నియామక పత్రాలు ఇచ్చిండు. నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం కూడా ఈయన నియామక పత్రాలు ఇచ్చిండు. ఒక ముఖ్యమంత్రి హోదాలో నియామక పత్రాలు ఉద్యోగస్తులకు ఇచ్చినప్పుడు కనీసం చెప్పుకోవడానికి ఆయన ఆత్మ కన్నా కనీసము అర్థం కావాలి, ఆత్మ సంతోషించాలి, తన మనసన్న తనకు గెలవాలి. కానీ అట్లా కాకుండా మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామంటే నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆలోచన చేసింది బీఆర్ఎస్ పార్టీ. గౌరవ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ తర్వాత ఏదైతే ఎగ్జామ్ జరిగినాయో వాళ్ళకు నియామక పత్రాలు తర్వాత ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. చెప్పేటప్పుడన్నా కనీసం ఒక సోయితోటి చెప్పాలి. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, మేము ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మేము అని చెప్పి ఆయన ఏ విధంగా ఇస్తాడో ఆయన ఇచ్చిన ఆమెందో అది చెప్పాలి తప్ప. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నోటిఫికేషన్లను పట్టుకొని మేము ఇచ్చినామంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. అంతే. రెండోది కుమార్, నువ్వు ఎందుకంటే రాజకీయాల్లో పెద్ద నాయకులతో కలిసి పనిచేసినాం. కేసీఆర్ గారు ఫామ్ హౌస్కు స్వతంత్రంగా వెళ్ళేటువంటి స్థితి మీకు వచ్చింది. ఏదైనా పార్టీ ఓడిపోతే, ప్రభుత్వంలో ఉండి పార్టీ ఓడిపోతే ఫస్ట్ సంజాయిషి నాయకులు ఇచ్చుకునేది కార్యకర్తలను మేము పట్టించుకోకపోవడం వల్ల జరిగింది అని క్షమాపణ చెప్తారు. ఇప్పుడు ఆంధ్రాలో అంతే, ఇప్పుడు కేజ్రీవాల్ అంతే, మహారాష్ట్రలో ఓడిపోయిన పార్టీలు. ఇక్కడ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఇచ్చినా కూడా ఏవైనా కార్యకర్తలు నిర్లక్ష్యానికి గురయ్యి ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేయించారా? కార్యకర్తలు ఏమి వేయించలే. కాకుంటే కేసీఆర్ గారు ఆలోచన విధానం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు కూడా నా వాళ్ళే. కార్యకర్తల సంక్షేమం కోసం సపరేట్గా కేసీఆర్ గారు ఏం చేయలేదు. ఎందుకు చేయలేదంటే కొత్తగా వచ్చిన రాష్ట్రం ఆంధ్ర వాళ్ళ నుంచి మనం బయటకు వచ్చినాం, వాళ్ళ బందీ నుండి మనం బయటకు వచ్చినాం. ఆంధ్ర వాళ్ళ నుండి బందీ నుండి మనం బయటకు వచ్చిన తర్వాత ఇండ్ల విభజించి పాలించినట్టు వీళ్ళకు వాళ్ళకని చెప్పి చేస్తే రేపు మిగతా ప్రజలందరికీ కూడా మనం ఆగం చేసినట్టు అవుతుంది. కాబట్టి కార్యకర్తలంతా పోరాట యోధులే. కార్యకర్తలంతా నేను కేసీఆర్ గారు ఒక పిలిపిస్తే అందరూ కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళే. నేను కేసులకు ప్రాణత్యాగాలకు అన్నిటికీ సిద్ధపడి చేసిన వాళ్ళే. వాళ్ళు నిస్వార్థంతో పనిచేసిన వాళ్ళు. ప్రజలందరూ కూడా అందరు తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం నా కుటుంబమే, తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ నా బిడ్డ అని చెప్పి ఆ విధంగా కేసీఆర్ గారు పనిచేసిండు. కానీ సపరేట్ వ్యక్తిగత స్వార్థం ఆ విధంగా ఏం లేకుండే. ఇంకొక మాట కూడా నేడు నవ్వొస్తుంది. గ్రామాలలోకి పోతే ఏదో 5గురు అని చెప్పి ఏదో కమిటీ సభ్యులు, ఇందిరమ్మ కమిటీ ఏమని చెప్పి సభ్యులు పెట్టిండు. వాళ్ళు చెప్తేనే అన్ని పథకాలు వస్తాయని చెప్పి చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తారని చెప్పి చెప్తున్నారు. మొన్న గ్రామ సభలు పెడితే ప్రభుత్వం ఏదో పెట్టి గ్రామ సభలు పెట్టాలని చెప్పి పిలిపించినట్టున్నది. ఏ ఒక్క ఊర్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఊరు కొండారెడ్డిపల్లిలో కూడా గొడవైంది. ప్రజలందరూ తిరగబడ్డారు.
ఆడ కూడా గ్రామ సభ పెడితే సొంత రేవంత్ రెడ్డి గారి ఊళ్ళో కూడా గొడవ చేసిండ్రు. ఎందుకు గొడవ చేసిండ్రు? తెల్లారే ఇస్తా అంటివి, నువ్వు అధికారంలోకి రాగానే ఇస్తా అంటివి, 13 నెలలు అయిపోయి 14 నెలలకు వచ్చింది, కనీసం మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోతలేవు, ఎవడు మమ్మల్ని పట్టించుకోవాలి, ఇలా మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మా ఊర్లలోకి వచ్చారు, మా ముంగటికి వచ్చారు అని చెప్పి ఇలా చిన్న చితక అందరు కూడా ప్రజలందరూ ఏకమై అందరు కూడా లొల్లు పెట్టిర్రు. ఏ పేపర్ చూసినా కానీ పేపర్లల్లా మీడియాలల్లా ఇగో ఈరోజు గ్రామ సభలో ఉన్నావు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ను ఇవి దొరకబెట్టాం. అప్పుడు దళిత బంధు అంతే కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు గ్రామాలలో దళిత బంధు ఇస్తే పెద్ద గొడవలకు కారణమై ఈయన బీఆర్ఎస్ కార్యకర్తనే అని ఆ పైసలు కూడా వెనక్కి పోయిన దాఖలాలు లేవా? దళిత బంధు ఉద్దేశం సార్, ఇక్కడ దళిత బంధు ఉద్దేశం కేసీఆర్ గారు ఆలోచించిన విధానం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం అన్ని పథకాలు తీసుకొస్తున్నాం. ఏం తీసుకొచ్చినా రైతు బంధు ఎవరికి వస్తుంది, భూమి ఉంటే వస్తుంది, రైతు బీమా ఎవరికి వస్తుంది, భూమి ఉంటే వస్తుంది. కానీ నిజంగా వ్యవసాయ భూములు లేనటువంటి ఈ సంక్షేమ పథకాలు ఏవైతే లబ్ధి మనం చేద్దామని అనుకుంటున్నామో, ఏదో ఒక విధంగా లబ్ధి జరగాలని అనుకున్నప్పుడు దళితులలో ఉన్నటువంటి చాలామంది నిరుపేదలుగా ఉండి, అత్యంత నిరుపేదలుగా ఉండి, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండి, గుంట భూమి లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారు జీవితంలో నిలదొక్కోవాలి. మిగతా కుటుంబాలకు, ఉన్నతంగా ఉన్నటువంటి కుటుంబాలు, బీసీలలో ఉన్నతంగా ఉన్నటువంటి కుటుంబాలు, ఓసీలలో ఉన్నతంగా ఉన్నటువంటి కుటుంబాలకు కూడా వీళ్ళు సమర్థవంతంగా ఈ కుటుంబాలు సంతోషంగా ఉండాలి. ఈ కుటుంబాలు కంటి నిండా నిద్ర, కడుపు నిండా అన్నం తినాలి, నిద్రపోవాలనే ఒక గొప్ప సంకల్పంతో ఎట్లయితే బాగుపడతారు, ఎట్లయితే మనం దళితులను మనం ముంగడికి తీసుకుపోవచ్చు, ఆర్థికంగా సామాజికంగా మనము వారికి ఏ విధంగా అయితే మనం ఎంకరేజ్ చేసినట్టు అవుతుందనే ఒక గొప్ప ఆలోచన విధానంతో సంవత్సరాల తరబడి ఆలోచన చేసిన తర్వాత వీళ్ళకు 1,00,000 ఇచ్చినాం, వాళ్ళ ఖర్చులకు అయిపోతాయి. 2 లక్షలు ఇచ్చినాం, అయినా వెనుకబడిన తరగతులు కాబట్టి అప్పులు అవో ఇవో ఉంటే కుటుంబానికి వెళ్ళకనో అప్పు చప్పో చేసుకుంటే వాటికే పోతాయి. కాబట్టి వీళ్ళు ఏ విధంగా ఆర్థికంగా లబ్ధి పొందాలంటే ఓ 10 లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు ఏదైనా పరిశ్రమ లాంటిది పెట్టుకుంటే 10 లక్షలు ఇస్తేనే పరిశ్రమ అవుతుంది, ఏది తక్కువ కాదు. ఆ పరిశ్రమ అయితే ఆ పరిశ్రమ అయిన తర్వాత దాంతో నెల ఒక 4గురికి పని కల్పిస్తారు, వీళ్ళు బ్రతుకుతారు. ఈ 10 లక్షలతో బ్రతుకుతే ఆ కుటుంబము ఒక ఉద్యోగస్తుని కుటుంబం ఏ విధంగా అయితే నిలదొక్కుని ఆర్థికంగా మానసికంగా ఉంటుందో, ఈ కుటుంబం కూడా 10 మంది కుటుంబాలలో ఈ కుటుంబం కూడా గొప్పగా నిలబడాలంటే ఖచ్చితంగా దళిత బంధు, వీళ్ళకి దళిత బంధు అయితేనే బాగుంటుందని చెప్పి కేసీఆర్ గారు పెట్టారు. సార్ ఇంట్లో ఒక్క మాట, దళిత బంధు పెట్టిన తర్వాత అందరికీ ఇవ్వాలి. దళిత బంధు ఎవరికి ఇవ్వాలి? ఖచ్చితంగా ఎస్సీలు అందరికీ ఇవ్వాలి, దళితులందరికీ ఇవ్వాలి. దళితులందరికీ ఇవ్వాలన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి చూసినప్పుడు ఒక పైలట్ ప్రాజెక్టుగా కొంత తీసుకుందాం. మొత్తం బడ్జెట్ కొంచెం ఇబ్బంది ఉన్నది కాబట్టి ఒకటేసారి మనం మొత్తం ఇవ్వడము అంటే బడ్జెట్ ఇక్కడ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు, బడ్జెట్ ఆర్థికపరమైన పరిస్థితులు ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో ఆ ఇబ్బందికరంగా ఉన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని పైలట్ ప్రాజెక్టుకు ఒకటి మొదలు పెడదామని చెప్పి ఫస్ట్ హుజరాబాద్లో మొదలుపెట్టిండ్రు. తర్వాత ఏం చేసిండ్రు, ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కొలుగూరు అనే గ్రామం ఉంటుంది, ఊర్లో మొత్తం 100 చిల్లర కుటుంబాలు ఉంటే ప్రతి కుటుంబానికి ఇచ్చేసినాం, దళిత బంధు అందరికి ఇచ్చేసినాం. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులలో కొంత కావాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంత వీళ్ళని ఇబ్బంది పెట్టి ఉద్యోగస్తులు ఎవరు ఉంటే మాకు కూడా ఇవ్వాలి, మాకెందుకు ఇయ్యరు, మేము దళితులం కాదా అన్నట్టు కొంతమందితో ప్రేరేపించడం వల్ల చిన్న ఇష్యూస్ జరిగినాయి. దానికి కూడా ఒక సమగ్ర ప్రణాళిక చేసినాం. కేసీఆర్ గారు సమగ్ర ప్రణాళిక చేసి తెలంగాణలో ఉన్న ప్రతి దళిత బిడ్డ మన బిడ్డనే, ప్రతి దళిత బిడ్డ ఆర్థికంగా నిలదొక్కోవాలంటే ఖచ్చితంగా ఈ పథకం ప్రతి ఇంటికి, ప్రతి దళిత బిడ్డ ఇంటికి ఇది చేరాల్సిందే అని చెప్పి దానికి కూడా ప్రణాళిక చేసిన సందర్భంలో ఎన్నికలు రావడము, రేవంత్ రెడ్డి గారు కుమార్ ఈ 2 కార్యక్రమాలు బీఆర్ఎస్, ఒకటి బీడీ కార్మికులకు 2,000 రూపాయలు, హుజురాబాద్ ఎన్నికల సమయంలో దళిత బంధు, అక్కడ కవిత గారిని గెలిపించాలని 2,000 పెట్టిండని ఒక అపవాదు, అది వాస్తవం కాదు నీకు తెలవాలి. ఇక్కడ హుజురాబాద్లో ఈటల రాజేందర్ని ఓడించాలని, ఇది ఎంతవరకు నిజం? ఎన్నికల కోసం కేసీఆర్ గారు పథకాలు తీసుకురారు. ఎన్నికల కోసం కళ్యాణ లక్ష్యం పథకం ఇప్పటికి కూడా మీకు రికార్డులో చూసుకోండి సార్. కళ్యాణ లక్ష్యం పథకం పెడితే ఎన్నికలలో హామీ ఇచ్చిన పథకం కాదు. ఫస్ట్ 50,000 రూపాయలు ఇచ్చిండు, సరిపోతలేదంటే 1,00,000 ఇచ్చిండు. ఎక్కడ ప్రజలకు చెప్పలే, నేను కళ్యాణ లక్ష్మికి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే గింత ఇస్తా అని చెప్పి ఫస్ట్ ఎక్కడ చెప్పకున్నా ఇక్కడ ఆడబిడ్డలు ఉన్నటువంటి పెళ్లి చేస్తే పరిస్థితి ఏమైతే ఉన్నదో, ఎలాంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటున్నారో ఆ పరిస్థితుల ప్రభావం దృష్ట్యా కేసీఆర్ గారు పథకం పెట్టిండు. ఎక్కడ కూడా ఎన్నికల కోసం పెట్టలే,
ఈ ఎన్నికల కోసం కాదు, ఆ సందర్భం ఎన్నికలు వచ్చినాయి అంతే తప్ప కానీ ఎన్నికల కోసం అని పథకాలు తీసుకొచ్చిన పరిస్థితి కాదు. బీడీ కార్మికులకు అక్కా చెల్లెళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీడీలు చేసేటువంటి ఎవరైతే అక్కా చెల్లెలు ఉంటారో అదంతా కూడా తెలంగాణలో సిరిసిల్ల, సిద్దిపేట జిల్లా, సిరిసిల్ల, ఈ ఉమ్మడి మెదక్ జిల్లా, దాంతోపాటు నిజామాబాద్ జిల్లా, ఈ ఏరియాలో మాత్రమే బీడీ కార్మికులు ఎక్కువ ఉంటారు. రాష్ట్రంలో అంతకంటే ఇక్కడనే ఎక్కువ ఉంటారు. ఈ ఉన్న పరిస్థితులలో వాళ్ళు బీడీలు పొద్దున్నుంచి సాయంత్రం వరకు బీడీలు చేస్తే కనీసము నెలకు 1000-2000 కూడా వస్తలేవు. పని మాత్రం మొత్తం చేస్తున్నారు, కానీ వీళ్ళ పనికి తగ్గట్టు ఫలితం ఉండలేదు కాబట్టి ఆ కుటుంబాలు కూడా ఆర్థికంగా నిలదొక్కోవాలనే ఉద్దేశంతో ఆడబిడ్డలు నా ఇంట్లో చెల్లెనో నా ఇంట్లో అక్కనో ఎలా బాధపడుతుందని చెప్పి పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్నటువంటి బీడీ కార్మికులు ఎవరైతే ఉంటారో ఆ బీడీ కార్మికుల పరిస్థితులు తెలుసుకున్నటువంటి కేసీఆర్ గారు 2000 రూపాయలు ఇస్తే వాళ్ళు చేసుకున్న బీడీల పైసలు వాళ్ళకి అది వస్తుంది. దాన్ని మజూరు అంటారు సార్, ఊర్లల్లో మజూరు అంటారు. నెల రాగానే ఆ మజూరు వస్తే మజూరు పైసలు వాళ్ళకి అవి వస్తాయి. ఎంత పని చేస్తే అంత. దాంతోపాటు ఇక్కడ ఈ 2000 రూపాయలు కూడా 2016 రూపాయలు కూడా పెన్షన్ ఇస్తే, పెన్షన్ విధంగా మనం బీడీ కార్మికులకు ఇస్తే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి మనం నిలబెట్టిన వాళ్ళం అవుతామని ఒక ఆడబిడ్డల పక్షాన ఆలోచించినటువంటి కేసీఆర్ గారు ఆ పథకాలను పెట్టింది తప్ప ఎక్కడ కూడా ఎన్నికల కోసం పథకాలు తీసుకొచ్చే వ్యక్తి కేసీఆర్ కాదు. రెండోది ఏంటంటే అల్లుడు వచ్చాక దీపావళి పండుగ, కానీ దీపావళి పండుగ కోసమే అల్లుడు రాలే. దళిత బంధు ఏదైతే హుజురాబాద్ ఎన్నికల్లో ఇచ్చిండ్రు అని చెప్పినటువంటి విషయము అప్పటికి 2-3 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా ఆలోచన చేస్తా ఉన్నారు దాని పట్ల. అది ఎవరికి ఇవ్వాలన్నప్పుడు అక్కడ అవసరం వచ్చింది, అక్కడ పెట్టింది అంతే తప్ప ఎన్నికల కోసం కాదు. ప్రభుత్వం ఏదైనా ఒక పైలట్ ప్రాజెక్టు కిందకి ఒక నియోజకవర్గాన్ని జిల్లాను తీసుకుంటారు. దాంట్లో హుజురాబాద్ నియోజకవర్గాన్ని తీసుకోవడం. ఈ 4 ఇప్పుడు 6 ఏదైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో 6 గ్యారంటీలు ఇస్తే అవి అమలు చేయడానికి మీకు ఇంతవరకు కూడా మీరు దాని పట్ల ఒక ఆలోచన విధానంతో ముంగటికి వస్తలేరు. మీరు కనీసం ఒక్క ఆలోచన కూడా చేస్తలేరు. మీరు పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ ఇందిరమ్మ ఇండ్లని వస్తే అది ఇంకెవరికి వస్తుందో తెలియదు. రేషన్ కార్డులను ఇస్తే మీరు పేపర్ ప్రకటనలకు గ్రామ సభలకు మాత్రమే అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మండలం కొండపాక మండలం సార్, చిన్న విలేజ్ దమ్మకపల్లి అని ఉంటుంది. అత్యంత చిన్న విలేజ్. మా మండలంలో ఒక 500-600 ఓట్లు ఉంటాయి అంతే. 500-600 ఓట్లకు సంబంధించి ఆ ఊరిలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఆ ఊర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వేరే ఊరు లేదు. మా ఊళ్ళో 5,000 చిల్లర ఓట్లు ఉంటాయి. మా గ్రామంలో, మా మండలంలో 30,000 చిల్లర ఓట్లు ఉంటాయి. 30,000 చిల్లరలో 500 చిల్లర ఓట్లు ఉన్నటువంటి గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామానికి ఇచ్చిండు. నేనేమంటున్నా, పైలట్ ప్రాజెక్టుగా కేసీఆర్ని విమర్శించే పైలట్ ప్రాజెక్టు పెడితే కేసీఆర్ని విమర్శించేది కానీ నియోజకవర్గం అంతా పెట్టిండు కదా. కానీ మీరు ఎటువైనా, మీ కళ్ళు ఎటువైనాయి, మీ చెవులు ఎటువైనాయి, ఏం చేస్తున్నారు మీరు? వీళ్ళు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలు అంటే చిన్న గ్రామాన్ని తీసుకొని ఏదో ఇచ్చినామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. మాటలకు తప్ప చేతలకు పొంతం లేదు. మాటలకే పరిమితం అవుతున్నటువంటి పార్టీ. ప్రజలందరూ కూడా గొప్పగా ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ మాకు శ్రీరామ రక్ష. కేసీఆర్ని అనవసరంగా విడిచిపెట్టుకున్నాం. కేసీఆర్ని ఓడగొట్టుకోవడం అంటే ఒక్కొక్కరు అక్క చెల్లె ఏడుస్తున్నది. ముసలు పింఛన్ టైంకు రాక ఏడుస్తున్నారు. 2,000 నుంచి 4,000 ఇస్తామని ఇచ్చే 2,000 అని ఇవ్వకపోయా 4,000 ఏమో అని చెప్పి నోటికి వచ్చినట్టు తిడుతున్నారు. ఒక సందర్భంలో కేటీఆర్ అన్నాడు, ఒక రకంగా ఓడిపోవడం చాలా మేలు జరిగింది, ఎవరు మా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళో తెలిసిందే అని. నీకు కూడా నీ గజ్వేల్ నియోజకవర్గంలో తెలిసిపోతుందా వీళ్ళు మా వాళ్ళే ఓడిపోతే వీరు పరాయిలైనరు అనే భావన? గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు 2 సార్లు ఇక్కడ శాసనసభ్యునిగా పోటీ చేసి ముఖ్యమంత్రి గారు అయినరు. ముఖ్యమంత్రి గారు అయితే ఒక 20-30 సంవత్సరాల ముందుకు అన్ని రంగాల్లో కూడా గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలోకి వెళ్ళింది. కానీ నేడు కనీసం ఒక గ్రామంలో 5 లక్షలు 10 లక్షలు పెట్టి సీసీ రోడో మోరో ఏదైనా డ్రైనేజ్ బాగా ప్రాబ్లం ఉన్నది, ఇంటికాడ ఆడవాళ్ళు అక్కా చెల్లెలు ఇబ్బంది పడుతున్నారని ఒక నాయకుని దృష్టికి వస్తే కనీసము అక్కడ పైసలు విడుదల చేసేటోళ్ళు లేరు. గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ బ్రాండ్. కేసీఆర్ పేరు చెప్తే ఓట్లేస్తారు. గజ్వేల్ అంటే కేసీఆర్ అంటే గజ్వేల్, దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టేవాడికి ఎప్పుడు కూడా రాజకీయాల్లో స్థిరత్వం ఉండదు, ప్రజలు నమ్మరు. నాయకులు ఎట్లయితారు సార్? కార్యకర్త నుంచే నాయకులు అవుతారు. కార్యకర్త నుండే నాయకులు అవుతారు. హరీష్ రావు గారు ఇలా మొత్తం తెలంగాణ కాదు భారతదేశంలో బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, ప్రజానాయకుడు అని హరీష్ రావు గారిని అంటారు. హరీష్ రావు గారు కేసీఆర్ 1983 నుండి కూడా ఎమ్మెల్యేగా ఉంటే అప్పటి నుండి కూడా వారి మామ వెంట ఉండి కేసీఆర్ గారు వెంట ఉండి కేసీఆర్ గారికి ఆయన వెన్నంటి ఉండి ప్రతి విషయంలో కూడా పాఠాలు నేర్చుకొని ఇలా కేసీఆర్ గారు అప్పచెప్తే అదే సిద్దిపేటకు నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. ఎవరైనా నాయకులు వేరు కార్యకర్తలు వేరు కాదు సార్.
ఖచ్చితంగా నాయకుడు అనేవాడు కార్యకర్త నుంచి వచ్చిన వాడే బలంగా ఉంటాడు, పటిష్టంగా ఉంటాడు. పునాది గట్టిగా ఉంటే బిల్డింగు బాగా నిలబడుతుంది. కింది నుండి ఏదైతే మనకు పిల్లర్లు గట్టిగా ఉంటే మనకు బిల్డింగ్ ఎంత ఎత్తైనా నిలబడుతుంది, ఎంతైనా గట్టిగా నిలబడుతుంది. అది పరిస్థితి. హరీష్ రావు గారు కూడా ఈరోజు ఇంత పేరు రావడానికి ఎన్నో కష్టాలు, నష్టాలు, గెలుపు, ఓటములు, రాష్ట్ర పరిస్థితి, ప్రజల పరిస్థితి, రాజకీయ పార్టీల పరిస్థితి అన్నీ చూసినటువంటి వ్యక్తి హరీష్ రావు గారు కనుక ఈరోజు ఆయన ఇవన్నీ గమనించి ఆయన ఇక్కడ సిద్దిపేట ప్రజల పక్షాన పనిచేస్తుండే కాబట్టి ఈరోజు ఇంత బ్రాండ్ ఇమేజ్తో ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. రెండోది ప్రభుత్వం ఒక టార్గెట్గా పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఒకటి గజ్వేల్ నియోజకవర్గం, ఒకటి సిద్దిపేట, సిరిసిల్ల, మూడింటికి ఎలాంటి ఫండ్స్ పంపించద్దు అని. నిజమేనా ఇది? రాష్ట్రంలో వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటే ప్రజలు కూడా టార్గెట్ పెట్టుకుంటారు. గజ్వేల్కి ఏదో పరిస్థితుల్లో గజ్వేల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు కదా సార్, సిద్దిపేటలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు కదా, సిరిసిల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటారు కదా. ప్రజలు కూడా చైతన్యవంతులు. వీళ్ళకి అవకాశం వచ్చింది, వీళ్ళు రూపాయి నిధులు ఇవ్వకపోతే ప్రజలకు కూడా అవకాశం వచ్చినప్పుడు ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రజలు అడుగుతారు. ఊళ్ళలోకి రానియరు, గల్లీలకు రానియరు, ఇంటికి ప్రచారానికి వస్తే ప్రచారం చేయాలి, బయటకు వెళ్ళగొడతారు. అవన్నీ అవమానాల పాలవుతారు కదా. కాపాడుకోవడానికి కేసీఆర్ ఉండని భరోసా ఉన్నది, రాష్ట్రం మొత్తం ఉన్నది. ఈ గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల కాదు సార్, బయట కూడా ఎక్కడ ప్రజలు సంతోషంగా లేరు. బయట ఏ నియోజకవర్గంలో కూడా పేపర్ ప్రకటన వస్తే మాకు ఏదో అవుతుందో సంతోషపడుతున్నారు, కానీ తెల్లారి చూస్తే ఏం లేదు. నిన్న చిన్న విషయం సార్, అన్ని గ్రూపులలో రేషన్ కార్డులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీ సేవలో అని చెప్పి అన్ని గ్రూపులలో పెట్టారు. తెల్లార వరకే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి ఆ ఎన్నికల కోడ్ కారణంగా ఇక్కడ యాప్ ఏదైతే మీ సేవలో ఇస్తారో అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం లేదు, నిలిపివేయబడిందని పెట్టిండు. ఏదో సినిమాలో ఉంటుంది సార్, కోట శ్రీనివాసరావు ఏమంటే చికెన్ తెప్పిస్తా అని చెప్పానంటే కోడి కూర అని చెప్పి మీద కోడిని కట్టేసి కింద చట్నీతోటి తినబెడతాడు. ఇంక ఏది కోడి కూర ఏదనంటే ఒక మీద కోడి కింద ఇగో తింటున్నామని చెప్పి అంటే కోడి చావదు, అవి దాన్ని చూసుకుంటూ తృప్తిగా తినడు తినమని చెప్పి ఇగో ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి పాలన కూడా అదే విధంగా ఉన్నది. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా రుచి చూపిస్తారు. తెలంగాణ కుమార్, ఏ ప్రభుత్వం అయినా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇంకో ఏదన్నా కానీ ఓ కోడి కట్టేసి వాడు ఏదో చూపిస్తున్నారు. కాంగ్రెస్ అయితే అదిగో పులి అనే కథ తెలుసు కదా, పులి అని వాడు భయపెట్టించేవాడు, అందరూ వచ్చినప్పుడు లేదు అది, కానీ తర్వాత అదే పులి వాడిని బలి తీసుకుంటాడు. అబద్ధం అనేది ఒక్కోసారి తన కిందికే నీళ్లు తెచ్చే అవకాశం. ఇప్పుడు కాంగ్రెస్ ఎట్లుంది? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా సేమ్ అదే విధంగా, అదిగో పులి. రేపు ఏది నమ్మకుంటా అయింది ఒకటి చూసి 14 నెలల నుంచి చూస్తూ ఉన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చినప్పుడు, ఎన్నికలు అయినప్పుడు అడగోలు హామీ ఇచ్చినటువంటి ప్రజలకు ఆ హామీలన్నీ వస్తాయేమని చెప్పి నమ్మినటువంటి ప్రజలకు నమ్మక ద్రోహం కలిగింది. నమ్మక ద్రోహం కలిగిన తర్వాత ఇప్పుడు చెప్పుకుంటూ వస్తే ఇంకా 14 నెలలైనా వినుకుంటూ వస్తూ ఉన్నారు ప్రజలు. రేపు పొద్దున పరిస్థితి ఇంకేదైనా చెప్తే కూడా నమ్మరు. ఎందుకు సార్? మహారాష్ట్ర ఎన్నికలు చూపించినాయి, నమ్ముతలేరనే విషయం ఇవాళ ఢిల్లీ ఎన్నికలు కూడా చూపించినాయి. ప్రజలు చైతన్యవంతులు, భారతదేశ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు. అలాంటప్పుడు ఈ మాటలు ఒక రాష్ట్రంలో జరుగుతాయి. రేవంత్ రెడ్డి ఏదైతే ఈయన ప్రవర్తన, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలన ఉందో, దేశంలో రాహుల్ గాంధీకి ఎఫెక్టు, దేశంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి కూడా, సోనియా గాంధీ గారికి కూడా ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే వేరే రాష్ట్రాలలో ఎన్నికలైనా, వేరే ఎక్కడ భారతదేశంలో ఎక్కడ ఎన్నికలైనా తెలంగాణలో పరిస్థితి తెలుసుకోమని చెప్పి ఒక్క మాట చెప్తే చాలు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మినందుకు రేవంత్ రెడ్డిని నట్టేట ముంచిండు. ఇగో ఈ మిమ్మల్ని కూడా గిట్టే ముస్తారంటే ఎవరు ఓట్లేస్తలేరు. 2 రాష్ట్రాల్లో అదే అయింది, రేపు కూడా కంపల్సరీ అదే అవుతుంది. దీంతో మీకు కలుగుతున్న అనుభవం ఏంది? ఏదైనా ఫ్రీ పథకాలు భవిష్యత్తులో రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకురావడానికే కదా. మీకు అనుభవం ఎలా వస్తుంది కాంగ్రెస్ని చూస్తుంటే? అవసరాన్ని బట్టి సంక్షేమ పథకాలు ఉండాలని కోరుకునే వ్యక్తి నేను. అవసరం ఎక్కడ ఉంటుందో అవసరాన్ని బట్టి సంక్షేమ పథకాలు ఉండాలి. మా పార్టీ పాలసీ కూడా, నా వ్యక్తిగత అభిప్రాయమైనా పార్టీ పాలసీ అయినా అదే. కేసీఆర్ గారు పెట్టింది ఏంది మీకు అంత వివరంగా చెప్పిన. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పానంటే రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా పెట్టిండు, ఆ కుటుంబాల ఆగంగా వద్దని. సేమ్ ఇది కూడా ఎక్కడైతే నిజంగా అవసరం ఉంటుందో ఆ అవసరం ఉన్న చోట ఖచ్చితంగా ప్రజలకు కాపాడాలి.
ఒక ఇంట్లో కుటుంబానికి పెద్ద దిక్కు తండ్రి ఉంటాడు. సేమ్ అదే విధంగా రాష్ట్రానికి పెద్ద దిక్కు రాష్ట్ర ప్రజలకు ఎవరు? ముఖ్యమంత్రి ఉంటాడు. ముఖ్యమంత్రి అనేవాడు అక్కడ పాలసీ అవసరం ఉన్నది, అక్కడ ఆ ప్రజలకు ఆ పాలసీ ఉంటేనే వాళ్ళు బ్రతకగలుగుతారు, వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు అని చెప్పి అన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు బాగుపడతాయి, ఆ కుటుంబాలు సంతోషంగా ఉంటారు, ఆ పేద ప్రజల కళ్ళల్లో మేము సంతోషాన్ని చూస్తాము అనే ఆలోచన వచ్చినప్పుడు అక్కడ పథకాలు అవసరము అంటున్నా. సరే, ఏదైనా ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది, లేకుంటే పడిపోతుంది. అది ప్రజల చేతుల్లో ఉన్నది. నెక్స్ట్ టర్మ్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మీరేమనుకుంటున్నారు? ప్రజలకు కూడా రేపు ఎన్నికల ముందు చెప్పుకోవాలి కదా, దాని గురించి ప్లానింగ్ ఉంటుంది. కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటారు, 100% కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉంటారు. హరీష్ రావు, కేటీఆర్ బావబామ్మదుల మధ్యలో అంతే. బావబామ్మదుల మధ్యలో ఎవరన్నా? పార్టీ ఒక సిద్ధాంతం గల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వేరే పార్టీలాగా సిద్ధాంతం లేని పార్టీలు ఉన్నాయి. మొన్న చిన్న విషయం ఏంటంటే, ఏదో ఈ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా సార్, వాట్సాప్ గ్రూప్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదో ఒక సమావేశం అని పెట్టిండ్రు. మండల సమావేశం అని పెడితే మా కార్యకర్తలు చూపిస్తూ ఉంటే నేను చూసిన, ఈ జిల్లాలో మీటింగ్ పెడతారు, జిల్లా అధ్యక్షుని ఫోటో ఉంటుంది, ఓ మండలంలో పెడతారు, మండల అధ్యక్షుని ఫోటో ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీలో కుక్కలు చెప్పిన ఇస్తారు టైప్ అది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉంటుందంటే, ఒక సిద్ధాంతం గల పార్టీ, ఒక ఆలోచనతో ఉన్నటువంటి పార్టీ. అప్పుడున్నటువంటి పరిస్థితులల్లో ఈ ఖచ్చితంగా మళ్ళీ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా కార్యకర్తల్లాగానే పనిచేస్తారు. కేసీఆర్ గారు ఏ పని చెప్తారో, పార్టీకి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరం ఉండి కేసీఆర్ గారు ఒక పని చెప్తే ఆ పని మాత్రమే చేస్తారు తప్ప నేను ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన విధానంలో హరీష్ రావు గారు ఉండరు, కేటీఆర్ గారు ఉండరు. ఎప్పుడైనా పార్టీ కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఆ నిర్ణయానికి కంకణబద్దులై పనిచేసే వాళ్ళే కేసీఆర్ గారై, హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా. రెండోది కుమార్, ఒక ఓటమి ఎన్నో గుణపాఠాలు నేర్పుతుంది. మీరు అన్నారు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అది పెద్ద ప్రజాస్వామ్యం, కుక్కలు చిప్పుని ఇస్తేలాగా తయారవుతుంది. రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేసినాక పుష్పక విమానం తెలుసు కదా నీకు, ఎంతమంది ఎక్కినా మళ్ళీ కొంత స్థలం ఉంటుంది, మళ్ళీ రండి 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 అని. ఈ గుణపాఠం రేపు భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. మాకు గ్రామాలలో ఇప్పటికీ ఎవరైతే పార్టీలో ఇన్ని రోజులు పదవులు అనుభవించి పార్టీ అధికారంలోకి పోయిందనగానే వెంటనే ఇక్కడ కేసీఆర్ గారో లేదా బీఆర్ఎస్ పార్టీకి అత్యంత దృఢ సంకల్పంతో పార్టీ పరామావధిగా పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ఎవరైతే అందరూ బాధలో ఉన్నారో, ఈ బాధను కాదని కొంతమంది నాయకులు, పదవులు అనుభవించిన నాయకులు పార్టీని వదిలిపెట్టిపోయినారు. పార్టీని వదిలిపెట్టి పోతే ఆ నాయకులు ఎవరైతే పోయిన తర్వాత ఇప్పుడు గ్రామాలలో, మేము మండలంలో ఏ గ్రామానికి వెళ్ళినా, నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా నాయకులు, కార్యకర్తలు మాకు ఏం చెప్తుందంటే, పోయిన వాళ్ళని ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దు, మాకు చెప్పడం కాదు, కేసీఆర్ గారి వరకు కూడా పోయింది, హరీష్ రావు గారికి లెటర్ రాసి ఇచ్చిండ్రు. చాలామంది తీర్మానాలు చేసి, మండల కమిటీలు, గ్రామ కమిటీలు తీర్మానం చేసి, ఇక మీరు అప్పుడు ఈ పదవులు ఇస్తే ఆ పదవులు అనుభవించినటువంటి 10 సంవత్సరాలు పదవులు అనుభవించినటువంటి వాళ్ళు ఇక ఈరోజు పార్టీని విడిచిపెట్టిపోయారు, వీళ్ళని తీసుకోవద్దు, మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, మీతో మేము చివరి వరకు కూడా మీతో గట్లే ఉంటాం. కానీ ఏదైతే అవసరాల పూర్తి పార్టీలకు వచ్చి మళ్ళీ అవసరం తీరంగానే అధికారంలోకి పోగానే పోయినరో అటువంటి వాళ్ళని తీసుకోవద్దు. మీకోసం మేము ఏదైతే ఇంతవరకు మేము ఒక వ్యక్తులుగా పనిచేసినామో మేము శక్తులుగా పనిచేస్తాం, మీరు ఎంత మాకు పని కల్పిస్తే అంత పని చేస్తాము, మీకోసం ఏదంటే చేస్తాం. కానీ మన పార్టీకి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పార్టీలోకి తీసుకోవద్దని చెప్పి గ్రామాల్లో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులు, కార్యకర్తలందరూ కూడా పార్టీ అధిష్టానానికి ఆల్రెడీ సూచన తెలియజేసిండ్రు. వారు కూడా ఖచ్చితంగా మేము ఎట్టి పరిస్థితులలో కూడా పార్టీకు మీ అభిప్రాయం లేదు ఎవరిని కూడా తీసుకోలేము, మేము తీసుకోము, మీరే మాకు అసలైన నిజమైన నాయకులు, కార్యకర్తలు అని అంటే ఈరోజు కష్టకాలంలో కూడా పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే నిజమైన కార్యకర్తలు అని చెప్పి ఇలా పార్టీ కూడా చెప్పింది. ఈ ఎస్టీ వీళ్ళ రిజర్వేషన్ల వల్ల ఇప్పుడు ఏమైనా అలజడులు సృష్టించే అవకాశం ఉందా? ఏమైనా ఒకరిపై ఒకరు పోరాటం చేసుకోవడానికి? ఎందుకంటే రెండు ఒకటే, విభజించి పాలించనే విధానం బ్రిటిష్ పాలన వాళ్ళలాగా. దీనివల్ల ఏమైనా తెలంగాణలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, కులాల పేరుతో కొట్టుకునేటువంటి పరిస్థితులు దాపురిస్తాయి? ప్రజల కోసం పనిచేయాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా బాధ్యతతో వ్యవహరించాలి. ఏదైతే
మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాల నుండి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని ఏర్పాటు చేసి మాకు కూడా ఏబిసిడి వర్గీకరణ జరిగితే మేమెంతనో మాకు ఆ విధంగా ఈ దళితుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా న్యాయం అవుతుందనే ఒక ఆలోచన విధానంతో మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పోరాటం జరుగుతూ ఉన్నది. ఏ పార్టీకి సంబంధం లేకుండా వాళ్ళ సంఘం నుండి ఒక సంఘాన్ని స్థాపించుకొని 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. నేడు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రాజకీయ లబ్ధి కోసం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాజకీయంగా ఆలోచించడానికి ప్రయత్నం చేసి కలిసున్న వాళ్ళ మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండే ఏబిసిడి వర్గీకరణ పెండింగ్లో ఉంటే సుప్రీంకోర్టు మన తీర్పు ఇచ్చింది. ఏమని తీర్పు ఇచ్చింది? రాష్ట్రాలు చేసుకోవచ్చని. రాష్ట్రాలు మీరు ఏబిసిడి వర్గీకరణ మీకు సాధ్యమైనంత విధంగా మీరు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మీరు ఒప్పించుకొని చేసుకోవచ్చు అని చెప్పింది. చెప్పిన సందర్భంలో దీనికంటే ముందు ఏబిసిడి వర్గీకరణ నిజంగా జరగాలే, మందకృష్ణ మాదిగ గారి పోరాటం నిజమైనదే అని చెప్పి దీనికి అనుకూలంగా బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే 2014 తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అసెంబ్లీలో చర్చ పెట్టి అనర్గళంగా గంటల కొద్ది చర్చ పెట్టి ఆ చర్చలలో వచ్చినటువంటి సారాంశాన్ని తీర్మానం చేసి కేంద్రానికి పంపించినటువంటి గరుడు దళితుల పట్ల ఒక చిత్తశుద్ధితో ఉన్నటువంటి గరుడు కేసీఆర్ గారు ఆనాడే ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పిండు. ఇప్పుడు అక్కడ బీజేపీ అనుకూలమని చెప్తుంది. ఇక్కడికి వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేసే వాళ్ళతో చర్చలు జరపాలి కదా. అసెంబ్లీలో తీర్మానం పెట్టినావు, మొన్న అసెంబ్లీలో తీర్మానం పెట్టి నువ్వు వర్గీకరణ ఇంత శాతం అని చెప్పినావు. కానీ పోరాటం చేస్తున్న వాటికి ఏదైతే నువ్వు మాదిగలకు రిజర్వేషన్లు కావాలన్నారు, మాలలు ఎందుకు వద్దంటున్నారు? ప్రభుత్వంలో అందరు భాగస్తులే కదా, ప్రజలు అందరూ కూడా తెలంగాణ ప్రజలే కదా. ఖచ్చితంగా వర్గీకరణ జరగాలని చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కూడా బరాబర్ చెప్తున్నది ఏబిసిడి వర్గీకరణ జరగాలని. కానీ మాలలకు ఏమి ఇబ్బంది అవుతుందో దాన్ని కూడా ఆలోచించే విధానం ఉండాలి కదా. వీళ్ళకు కూడా మాదిగలకు కూడా రిజర్వేషన్ చేస్తున్నాం. రిజర్వేషన్ చేస్తే ఏ పర్సెంటేజ్ ప్రకారం ఉన్నారు, ఎంత రిజర్వేషన్ ఎవరికి ఇవ్వాలని వాళ్ళతో చర్చించి జరపాలి కదా. వాళ్ళతో చర్చించి జరపకుండా రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నాకు ఆశ్చర్యం కలిగింది. అసలు నాకు జీవితంలో ఏదైనా నా ఒక పేజీలో నా గురించి నేను రాసుకోవాలనుకుంటే ఈ రోజునే రాసుకుంటా. ఫిబ్రవరి 4వ తారీఖు ఏమున్నట్టుంది సార్, అది మొన్న ఫిబ్రవరి 4వ తారీఖును తేదీని నేను నా డైరీలో రాసుకుంటా అని చెప్తున్నాడు. కానీ మనం చేసేటువంటి దాన్ని నువ్వు ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళకి సంతృప్తి కలగాలి కదా, వాళ్ళతో ఆలోచించాలి కదా. రాజకీయాల కోసం కాకుండా, స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలంటున్నా. నువ్వు కులాల కోసం నువ్వు రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు పోరాటాన్ని నువ్వు గౌరవించాలి కదా, పోరాట వాళ్ళని గౌరవించాలి కదా. గౌరవించి న్యాయం చేయాలంటున్నాం, ప్రజల కోసం చేయాలంటున్నాం. కానీ వ్యక్తిగత స్వలాభం కోసం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేస్తే ఒక ఈ సర్వేకు చాలా తేడా ఉండేసరికి ఇక్కడ ఇబ్బందులకరమైన పరిస్థితులు దాపురించే అవకాశాలు ప్రతి దానిలో అనుమానం. రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇలా కులగణన సర్వే జరిగినా ఖచ్చితంగా ప్రతి దానిలో కూడా 100% అనుమానం ఉన్నది. అనుమానాస్పదంగా వీళ్ళ పాలన ఉన్నది, ప్రజలకు అనుమానం ఉన్నది. మీకు ఇప్పుడు పరీక్షా సమయం. సరే, మీరు ఫస్ట్ క్లాస్ నుంచి పరీక్షలు రాసుకుంటూ రాజకీయ నాయకుడి పరీక్షల్లో కూడా మీరు ఉత్తీర్ణత సాధించి ఒక స్థితిలో ఉన్నారు. కానీ మా ప్రేక్షకుల కోసం వన్ బట్ క్వశ్చన్స్. తెలంగాణ ఉద్యమంలో సమయంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక ఎత్తు, తర్వాత స్వరాష్ట్రం సాధించినాక కేసీఆర్ పాలన ఒక ఎత్తు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన, ఇద్దరి మధ్యలో తేడా ఏమిటి? నక్కకు నాగలు అనుకున్నంత తేడా, అంతేనా? గత 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ పాలన అందరికీ అందుబాటులో ఉంది. ఇప్పుడు మాటలకు తప్ప ప్రజలకేం లబ్ధి జరుగుతలేదు. కేటీఆర్ ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు టెక్నాలజీ కోసం ఆలోచించే వ్యక్తి కేటీఆర్. హరీష్ రావు నమ్మితే నమ్మకాన్ని వమ్ము చేయడు. వాగ్ధాటితో అందరినీ కూడా మెస్మరైజ్ చేసేటువంటి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఓవర్ కాన్ఫిడెన్స్. కవితక్క అసలు ఆడవాళ్ళకి అండ. రైట్. గజ్వేల్ నియోజకవర్గంలో చూస్తే కేసీఆర్కు మించిన హీరో నాయకులు వేరే పార్టీలో లేరు, అందులో కాంగ్రెస్లో భారతదేశంలో లేరు అంటున్నా. భారతదేశంలోనే లేరు కేసీఆర్ నాయకులు. ఇవాళ కాకుండా ఇంకా 5 ఏళ్లకు 10 ఏళ్లకు వేరే పార్టీ వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఈ కారులో నుంచి దిగి ఆ కారు ఎక్కువ అన్నప్పుడు ఏమంటారు? హరీష్ రావు గారు కేసీఆర్ గారిని విడిచిపెట్టి జీవిత ప్రయాణానికి వేరే ఆలోచన ఉండదు అంతే, ఇక ఉండదు. గజ్వేల్ నియోజకవర్గంలో అయితే గట్టి పోటీ ఇచ్చినట్టు కనిపించిన ఈటల రాజేందర్ పరిస్థితి ఏంది?
ఈటెల రాజేందర్ పరిస్థితి మాటలకు తప్ప మాటలు ఉద్యమంలో పనిచేసింది కాబట్టి ప్రజలు నమ్మిండ్రు కానీ ఆయన ఆలోచన విధానంలో మార్పులు ఉండాలని కోరుకుంటున్నాం. రైట్. రెండు లాస్ట్ వన్ వర్డ్, వై కుమారు ఇప్పుడు ఇట్లా రేపు ఎట్లా ఉండగలుగుతాడు, రేపు ఏ స్థితిలో ఉండాలని అనుకుంటున్నాడు? పార్టీ ఏ అవకాశం ఇచ్చినా ఏ పని చెప్పినా కార్యకర్తకైనా నాయకునికైనా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రజలకు ఇప్పుడు ఎట్లా దగ్గరగా ఉంటాడో, ప్రజలకు అందుబాటులో ఉంటాడో, నమ్మినోళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏ విధంగా అయితే ఉంటాడో కేసీఆర్ గారు హరీష్ రావు గారి నాయకత్వంలో అదే విధంగా పనిచేస్తాడు ఎల్లప్పుడూ. రైట్. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన ఈరోజు కార్యక్రమానికి విచ్చేసి ఈ సమయం అంతా కూడా కేటాయించిన నూనె కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ముఖాముఖి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరో ముఖాముఖి కార్యక్రమంలో మళ్ళీ కలుగుతాం.